హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. తెర మీద చూసే ఎంటర్టైన్మెంట్ చూసి తెగ మురిసిపోతూ ఉంటాం మనం. చాలా సందర్భాల్లో వాళ్ళకి చప్పట్లు కొడుతుంటాం. కానీ తెర మీద మన కోసం వినోదం అందిస్తున్న వాళ్ళు చాలా సందర్భాల్లో ఎన్ని ఇక్కట్లు పడతారో, ఎన్ని కష్టాలు పడతారో మాటల్లో కూడా చెప్పలేము. ఇటీవల బిగ్ బాస్ అనే ఒక చాలా పాపులర్ షోలో ఎలిమినేట్ అయిన ప్రముఖ యాంకర్ రవి, అందరికీ సుపరిచితులు, అందరికీ తెలిసిన విషయమే. ఎలిమినేట్ అయిన తర్వాత తను తెలుసుకున్న కొన్ని విషయాలు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ గురించి, పబ్లిక్ ట్రోలింగ్ గురించి, సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి తన్ని తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి. అండ్ తన కుటుంబం కూడా తీవ్రంగా మదన పడిందని చెప్పి ఇవాళ రవి మనతో మాట్లాడబోతున్నారు. అసలు ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ ఎంత హద్దులు మీరిపోతుందో ఇవాల్టి ఈ కాన్వర్సేషన్ చూస్తే మీరు కూడా అంతే అవాక్ అవుతారు. రవి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టాకింగ్ టు అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రివిలేజ్డ్ బికాస్ మీరు ఎలిమినేట్ అయ్యాక దిస్ ద వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు ఇస్తున్న ఇంటర్వ్యూ. అంటే ఐ ప్రిఫర్డ్ నాట్ టు, ఎందుకంటే ఓడిపోయిన తర్వాత వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఎన్నన్నా మాటలు మాట్లాడుకుంటారు అని బయట అది ఉంటుంది. సో ఐ యాక్సెప్టెడ్ మై ఫెయిలియర్. దట్ ఈస్ వాట్ మై డాడ్ థాట్ మీ, యూనో, వన్స్ యూ యాక్సెప్ట్ యువర్ ఫెయిలియర్ నువ్వు లైఫ్లో చాలా ముందుకు వెళ్తావు అని. సో ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఐ టుక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. ఇట్ ఈస్ అ గేమ్, ఒకరు ఎలిమినేట్ అవుతే ఒకరు విన్ అవుతారు అని. సో బయటకు వచ్చిన తర్వాత సరే ఇట్ ఈస్ ఎ షో, వద్దనుకున్నాం, వెళ్ళొద్దు అనుకున్నాం, ఫ్యామిలీ మొత్తం వెళ్ళొద్దు అనుకున్నాం. బట్ ఫ్యూ రీజన్స్, కొన్ని బయట విషయాలు ఇలా బయటకు వచ్చిందా అలా బయటకు వచ్చిందా అని తెలుసుకున్న తర్వాత ఐ వాంటెడ్ టు రియాక్ట్. బట్ ఆ ఆవేశంలో రియాక్ట్ అవ్వడం మంచిది కాదు అని చెప్పేసి ఐ చోజ్ నాట్ టు రియాక్ట్ ఎట్ ఆల్. ఇంకా చలో ఇట్ ఈస్ అ గేమ్, అంటే ఎవరికి వాడి లాభం చూసుకుంటాడు. సో ఇంకా ఛానల్తో ఒక అగ్రిమెంట్ అయింది, యూ రియలీ కాంట్ ఫైట్. బట్ వచ్చిన తర్వాత ఎలిమినేట్ అయిన రోజు నుంచి ఇప్పటివరకు ఎవ్రీ డే హ్యాస్ బీన్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇలా జరుగుతుందా, ఇలా చేయొచ్చా, వాట్ మై ఫ్యామిలీ వెంట్ త్రూ, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు యూజ్ మీ. అంటే అన్ని విధాలుగా నన్ను యూజ్ చేసుకోవచ్చు. ఐఎమ్ అ పర్ఫార్మర్, ఐఎమ్ అ స్టోన్ హార్టెడ్ పర్సన్. సోషల్ మీడియాలో నేను చూసి వీడేంది నాకు గెలుపు నా పెట్టాడు, వీడేంది నాకు గెలుపు నేను అనుకుంటా. బట్ వేర్ యాజ్ ఫ్యామిలీ ఈజ్ న్యూ టు దిస్. మై వైఫ్ ఇస్ నాట్ ఫ్రమ్ ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, నార్ మై డాడ్. మా డాడీ ఇప్పుడు కూడా ఎక్కడో ఈజ్ నాట్ దట్ 100%, 95% హీస్ హ్యాపీ. ఎక్కడో ఒక 100% హీ ఫీల్స్ ప్రౌడ్ ఆఫ్ మీ. బట్ ఏం చేస్తున్నావు రా, అందరి కళ్ళలో ఎందుకు పడ్డాం రా, వాడంటాడు వీడంటాడు. ఏం లేదన్నా మనం సమాజాన్ని చేంజ్ చేద్దాం, మనం యూనో వీ హ్యావ్ టు స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ పాజిటివిటీ, ఇవన్నీ అనుకున్నాను. బట్ మై డాడ్ ఈజ్ అంటే చాలా ఎమోషనల్ పర్సన్. యూనో నేను ఇన్నేళ్ళు ఎప్పుడు మా తాత చనిపోయినప్పుడు ఏడవడం చూసానేమో మా నాన్నని. బట్ దాని తర్వాత ఈ బిగ్ బాస్ నా జర్నీలో 85 days, అట్లీస్ట్ 70 days ఈ క్రైడ్. అది తెలుసుకున్నప్పుడు ఇంకా ఐ వాజ్ బ్రోకెన్, ఐ వాజ్ షాటర్డ్. 70 days ఈ క్రైడ్, 70 days ఆల్మోస్ట్. మీరు ఒక రియాలిటీ షోలో మీకు ఆపర్చునిటీ వచ్చి మీరు పార్టిసిపేట్ చేస్తుంటే మీ నాన్నగారు ఏడవలసి వచ్చింది. ఇది తీసుకొని మై మామ్ బికేమ్ వైలెంట్. అట్లా చేస్తారు నేను మాట్లాడతాను. ఐ హ్యాడ్ టు కామ్ డౌన్. నో, వీఆర్ నాట్ సపోజ్ టు. ఇది ఇట్లా జరిగింది, దానికి ఒక రీజన్ ఉంటుంది అని అనలైజింగ్. ఐఎమ్ గ్లాడ్ దట్ మై మామ్ అండ్ డాడ్ గేవ్ మీ దట్ ఎడ్యుకేషన్. ఆ సంస్కారం నాకు ఇచ్చారు. నేను ఒక్కరిని ఇప్పుడు గేమ్ పరంగా, కామెడీ పరంగా, ఆ షో నేచర్ పరంగా కామెంట్ చేశాను, అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అని తెలిసిన తర్వాత. బట్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత నేను ఇష్టం ఉన్నదంట, నాకు నోటికి వచ్చిందంట, సోషల్ మీడియా నా ముఖం దాచిపెడతా, ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తా, నేను యూట్యూబ్ రివ్యూర్ అని కోట్లు వేసి చెప్తా, ఐ కెన్ టాక్ ఎనీథింగ్ అండర్ ది సన్. ఇదేతుందో దీన్ని ఆపాలని గట్టిగా ఫిక్స్ అయ్యా. సో తెలుస్తుంది. ఐ మీన్ ఎప్పుడు నేను చూసే రవి చాలా బబ్లీగా ఉండే రవి, ఇవాళ రావడమే యూ కేమ్ విత్ ఒక ఫోకస్ తోటి. బికాస్ ఇది ఒక 10-15 days నుంచి నడుస్తుంది. జస్ట్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు బిగ్ బాస్ బికాస్ బిగ్ బాస్ లో మీరు చివరి వరకు వస్తారని చాలా మంది ఇంక్లూడింగ్ మీ ఫ్రెండ్స్ అందరం అనుకున్నాం. ద వే యు ఆర్ డూయింగ్ సో వెల్ రవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇంతవరకు ఫర్ మేకింగ్ ఇట్ సో మచ్. థ్యాంక్ యూ. సో లెట్స్ టాక్ అబౌట్ ద సోషల్ మీడియా ట్రోలింగ్. అంతకంటే ముందు ఫస్ట్ టెల్ మీ హౌ యువర్ ఎక్స్పీరియన్స్ వాజ్. అంటే ఈ రియాలిటీ షోస్ తెర మీద చూస్తాం, వాటి ఇంప్లికేషన్స్ ఏంటని బయటకు వచ్చి తెలుసుకున్నాక ఇట్స్ అ లాట్ ఆఫ్ పెయిన్ లైక్ యు రైట్లీ సెడ్. అక్కడైనా వర్ యూ హ్యాపీ ఇన్ ద హోల్ కాంటెస్ట్? అండ్ సియక్క అంటే ఇప్పుడు జనాలకి 24 hours లో 1 hour చూపెడతారు, 1.5 hour అన్సీన్ అని చూపెడుతున్నారు. సో 24 hours జరిగేది ఒక 1 hour చూపెడుతున్నారు. సో దే సెలెక్ట్ దే స్టోరీస్ అండ్ పుష్ ఇట్ ఆన్ టీవీ. రైట్. అది అయిన తర్వాత మాకు లోపట వి లివ్ ఇన్ కంప్లీట్ స్ట్రెస్.
నేను 10 కేజీలు తగ్గా. 10 కేజీలా? 10 కేజీలు తగ్గా. ఆర్ యూ కిడింగ్ మీ? 10 కేజీస్. 10 కేజీస్ ఈ ప్రాసెస్లో. అంటే బిగ్ బాస్లో 85 days ఐ వాజ్ దేర్. శ్రీరామచంద్ర లాస్ట్ మోస్ట్లీ 10 to 14 kgs. షణ్ముఖ్ మై బ్రదర్ లాస్ట్ అట్లీస్ట్ 10 to 15 kgs. పెట్టరా? ఫుడ్ ఉంటుంది అక్క. సి దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు అక్కడ గెలవాలి. ప్రతి ఒక్క గేమ్కి ఒక నేచర్ ఉంటుంది. బిగ్ బాస్ యాజ్ అ గేమ్ హ్యాస్ అ నేచర్ ఆఫ్ పుల్లింగ్ ది ఆపోజిట్ పర్సన్ డౌన్. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది గేమ్. నువ్వు ముందుకు వెళ్ళాలి అని అంటే యూ హ్యావ్ టు పుల్ ది అదర్ పర్సన్ డౌన్. టీకే ఫైన్, యూ ఎట్లా నువ్వు ల్యాడర్ ఎక్కుతావో అది నీ ఇష్టం. కొంతమంది నేను వీడిని లాగా ఎక్కుతా, కొంతమంది నేను పర్ఫామ్ చేసి ఎక్కుతా. దే ఆర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ప్రతి ఒక్కడు ఒక 20 మంది ఉన్నారు ఒక చోట అంటే వీడిని లాగాలి, ప్రతి వారం వీడిని పంపించేయాలి. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది గేమ్. సో ఇందులో ఏమవుతుంది, మాకు ఎవ్రీ ఫ్రైడే వర్స్ట్ పర్ఫార్మర్ని, ఇంట్లో వర్స్ట్ పర్ఫార్మర్ని ఎత్తుక్కోండి అని అంటారు. పర్ఫార్మెన్స్లో నీకు ఎంత ఫ్రెండ్ ఉన్నా వీడు పర్ఫామ్ బాగా చేయలేదని వీడిని లేపుతాం. అలిగేషన్. సాటర్డే వస్తాం, నాగ్ సార్ వస్తారు. నాగ్ సార్ వచ్చి ఒక చిన్న ఫిట్టింగ్ పెడతాడు. దీంట్లో ఎవడు కింగ్ ఎవరు స్లేవ్ అని చెప్పేసరికి కింగ్ వీడు నాకు నచ్చాడు, స్లేవ్ వీడు ఎందుకంటే వీడు ఇట్లా చేసిండు అని మళ్ళీ అలిగేషన్. అంటే రిసీవ్ చేసుకోవడానికి ఎవడన్నా నాకు స్లేవ్ ఇస్తే ఐ విల్ నాట్ రిసీవ్. అరే వీక్ మొత్తం బాగున్నావు కదరా, 20 మందే వాడే బాగుంటాడు, వాడే వెనకాల కూడా. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది గేమ్. వాడు ఏదో ప్రిపేర్ అయ్యి రాలేదు. నీకు ఒక 100 మంది ఉంటే అందులో సెలెక్షన్ అవుతాడు. కరెక్ట్. కానీ సాటర్డే మళ్ళీ ఒక ఫిట్టింగ్. గాన్ సండే అంటే మీకు మండే వస్తుంది నామినేషన్. అందులో వీడు నాకు నచ్చలేదు, వారంలో ఇది చేసాడు అని మళ్ళీ అలిగేషన్. సో ఇట్స్ వెరీ మన నేచర్కి కొంచెం విరుద్ధంగా వెళ్ళాలి. అంటే అన్లెస్ యువర్ వీక్లో 3 days నువ్వు అంటే నువ్వు వాడిలో పాయింట్అవుట్ చేయాలి. ఈ ఫ్రైడే సాటర్డే సండే కోసం నువ్వు మండే ట్యూస్డే థర్స్డే వెనస్డే థర్స్డే ఇవన్నీ లెక్క పెడుతుంటావు. నువ్వు ఎవరిని వేయాలి, ఎవరిని మీద చెప్పాలి అని. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది గేమ్. ఈ 1 hour ఇంత లోపల మేము స్ట్రెస్లో ఉన్నప్పుడు మాకు తిండి దొరికేది ఇంత. ఒక పచ్చడి 19 మందికి ఒక బాటిల్ పచ్చడి ఇట్లేస్తే అరే నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది, ఏషినోడు ఒకడరా పిలువాడిని, గొడవలు స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఇంత దారుణమైన స్ట్రెస్లో లోపటం ఉంటే బయట మీకు 1 hour చూపించే దానికి జడ్జిమెంట్లు పాస్ చేస్తారు, రివ్యూలు ఇస్తారు. అరే మీ ఇష్టమా? కానీ అంటే చాలా అన్ప్లెజెంట్లీ షాకింగ్గా ఉంది ఇది. నో ద మెనీ థింగ్స్ అక్క. మీకు 1 hourలో ఇవన్నీ చూపెట్టాం. మేము 24 hours వీఆర్ లివింగ్ విత్ దోస్ 10, those 15 people. అండ్ ఫర్ సో మెనీ డేస్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, అవే ఫ్రమ్ యువర్ నార్మల్ సరౌండింగ్స్. స్ట్రెస్ ఎంతమంది. అరే నాకు ఒకటి నచ్చలేదంటే నాకు day 1 నుంచి day 50 వరకు, day 60 వరకు, విచ్ ఇంక్లూడ్స్ ది క్వారంటైన్ ఆల్సో, ఐ వాజ్ అవే ఫ్రమ్ మై డాటర్. 6 years నా డాటర్. ఒక్క మూమెంట్ కూడా నేను ఇడిచిలేను. పోయి షూటింగ్ పోయినా ఐ వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ వీడియో కాల్. నాకు పొద్దున్న లేవగానే దాని ఫేస్ చూడాలి, పడుకునే ముందు దాని స్మైలింగ్ ఫేస్ చూస్తే ఐఎమ్ పీస్ఫుల్. ఎన్ని టెన్షన్లు ఉన్నా ఐఎమ్ యూస్ టు దట్. ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు, ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్యామిలీ, గివ్ మీ ఇన్ఫర్మేషన్ అబౌట్ మై ఫ్యామిలీ. 2-3 weeks మాకు బట్టలు రావు. ఎవ్రీ ఫ్రైడే మాకు బట్టలు వస్తాయి. అవి రాకపోతే ఇంట్లో ఏం బాగానే ఉన్నారా, వాట్ స్ట్రెస్ ఆర్ దే గోయింగ్ త్రూ అని మేము అందరం ట్రిప్ అవుతూ ఉంటాం. క్రేజీ ట్రిప్పింగ్, అది క్రేజీ ట్రిప్పింగ్. కానీ ఏ టైంలో కూడా వెళ్ళిపోవాలనిపించలేదా మధ్యలో రవి? ఇంత పడుతుంది. వెళ్ళిపోలేవక్క, దేర్ ఇస్ అన్ అగ్రిమెంట్ ఉంటుంది కరెక్టే, బట్ ఐఎమ్ సేయింగ్ పర్సనల్ స్ట్రెస్ అండ్ యూ యాక్సెప్టెడ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ యూ గాట్ ఇన్సైడ్ సమ్వేర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషిలాగా నీకు ఒక ఫ్యామిలీ గుర్తొస్తుంది. నా పిల్లం, నా బిడ్డ ఎట్లున్నారో, మమ్మీ డాడీ ఓల్డ్, వాళ్ళు ఎట్లున్నారో. కెమెరాకి వెళ్ళి అందరూ 19 members వీ ప్లీడెడ్, ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎట్లున్నారో, వీ నీడ్ టు నో, మేము ఇక్కడ చచ్చిపోతున్నాం, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. నీకు రిప్లై ఏమీ రాదు. యూ జస్ట్ హ్యావ్ టు ప్లీడ్ టు ది కెమెరా థింకింగ్, అజ్యూమింగ్ దట్ దే వుడ్ హ్యావ్ అ రిప్లై. మాకు టాస్క్లలో ఫుడ్ ఉండదు. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 1 o'clock అవుతుంది, మాకు లంచ్ 5 o'clock అవుతుంది, బికాస్ మాకు టైం తెలియదు. డిన్నర్ ఎప్పుడో 11:30కి అవుతుంది. ఈ స్ట్రెస్లో నేను ఒక రోజు ఐఎమ్ నాట్ హియర్ ఫర్ మనీ, గివ్ మీ ఇన్ఫర్మేషన్, హౌ ఈజ్ నిత్య, మై మామ్, మై డాడ్, మై వియా అనేసరికి అందరు చెప్తారు, నాది ఫోకస్ చేశారు. సో సమ్వేర్ ఎవ్రీవన్ వాంట్స్ వీడు బయటికి వెళ్ళిపోతే హ్యాపీ. అందరిది టెలికాస్ట్ చేయాలి కదా మరి. కొన్నే సెలెక్ట్ చేశారు. మీ అండ్ షెన్ను హ్యాడ్ ది బ్యూటిఫుల్ బాండ్ ఆఫ్ అ బ్రదర్, ఎల్డర్ యంగర్ బ్రదర్, నెవర్ షోన్. మీ అండ్ చందు అమేజింగ్ బ్రదర్ బాండ్. అది చూడు. నేను సన్నీ, ఐ మీన్ నేను లోపట ప్రాబ్లీ మై మిస్టేక్ వాజ్ ఎంటరింగ్ ఇన్ టు ది హౌస్. అంటే అది ప్రొఫెషనల్ ట్రీట్ అనుకోవచ్చక్క. ప్రాబ్లీ 12 years ఇన్ ది ఇండస్ట్రీ, ఐ వాంట్ టు టేక్ పీపుల్ అలాంగ్.
అది ముందుకు నడుద్దాం రా, చేయరా, బాగా చేయరా అన్న, ఇది మంచిగా వస్తలేదు నాకు అన్న. తెలిసిన రవి కూడా అంతే. యూఆర్ వెరీ లైక్ సోషల్లీ కంప్లీట్లీ లవబుల్ అండ్ ఆల్. అంటే ఇది చేయద్రా, ఇది చేయద్రా. బేసిక్ మన పాయింట్ ఏమిటంటే జనాలకు ఎంటర్టైన్ ఇలా చేయాలి అని. వాట్ మై మిస్టేక్ వాజ్, బిగ్ బాస్ 5 ఎంటర్ అవుతుంటే నేను అందరినీ కూర్చోబెట్టి బిగ్ బాస్ 5 షుడ్ బి ది నంబర్ 1 ఇన్ ఆల్ ది సీజన్స్ గైస్, లెట్స్ ఆల్ డూ దట్ అని ఒకటి కమిట్ అయ్యా. అంటే నేను ఒక్కడిని పర్ఫామ్ చేయాలని కాదు, ఐ ఫర్గాట్ ది నేచర్ ఆఫ్ ది గేమ్, పుల్లింగ్ అదర్స్ డౌన్ అని. నేనేమన్నానంటే ఆల్ 5 సీజన్స్లో పీపుల్ షుడ్ రిమెంబర్ బిగ్ బాస్ సీజన్ 5. వాహ్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉండేరా, బికాస్ దే హ్యాడ్ మీ, దే హ్యాడ్ సన్నీ, దే హ్యాడ్ సింగర్, ఇండియన్ ఐడల్ విన్నర్, దే హ్యాడ్ షన్ను, దే హ్యాడ్ ఆల్ ది క్రేజీ స్టఫ్ అందరూ ఉండే స్టార్టింగ్ వీక్లో. చలో లెట్స్ కిల్ ఇట్, అమ్మ టాస్క్లు ఆడదాం, అసలు ఎంటర్టైన్ చేసి చంపేద్దాం జనాలకి అని అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళాక రియాలిటీ వాజ్ డిఫరెంట్. దట్ వాజ్, అంటే నేను పాజిటివ్గా ఎంత చేద్దామని అనుకుంటే, బట్ లేటర్ ఆన్ నేను కమింగ్ టు నో, అది అమ్మ నేచర్ ఆఫ్ ది గేమ్ ఇదే కదా. ఇట్లా చెప్పినోడు ఈ మాట అన్నోడు మళ్ళీ నామినేట్ చేస్తుంటారే, నువ్వు ఈ మాట అన్నావు పాజిటివ్ అన్నావు, మళ్ళీ ఇప్పుడు నామినేట్ ఎందుకు చేస్తున్నావు? అర్థమవుతుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. బికాజ్ ఇక్కడ చేయవలసింది ఇది, బట్ ఇక్కడ మన స్వతహాగా మనకుండే ప్రేమ నేచర్ అవన్నీ వచ్చేస్తాయి. ఆ కాన్ఫ్లిక్ట్ లో యూ సఫర్డ్ అ లాట్. డిడ్ యూ సఫర్? మీరు శ్రీరామ్ అండ్ యూ మీరు మాట్లాడుకోవడానికి అవకాశం వచ్చింది అంటే, హూ డిడ్ యూ బాండ్ విత్ వేర్ యూ కుడ్ షేర్ దీస్ థింగ్స్? ఇది నచ్చట్లేదన్న అంటే ఇన్ ద హౌస్ కుదురుతున్నా అట్లా అసలు? నాది బాండ్ అక్క, ఒక ఐ రిమెంబర్ ఒక రిలేషన్ బాండ్ ఆల్మోస్ట్ 10 పీపుల్తో ఉండే. స్టార్టింగ్ విత్ లోబో, ఐ షేడ్ అ వెరీ గుడ్ ర్యాపో విత్ లోబో. లోబో వాజ్ ఆల్వేస్ దేర్, విశ్వ వాజ్ ఆల్వేస్ దేర్ యాజ్ ఎ బ్రదర్. వీళ్ళు నాకు ముందు నుంచే తెలుసు. బట్ అక్కడ కొత్తగా పరిచయం అయింది అంటే శ్రీరామచంద్ర, షణ్ముఖ్, యానీ మాస్టర్, ప్రియా అక్క. కానీ ఈ ఆస్పెక్ట్స్ అన్ని షేర్ చేసుకోగలిగారు అవి అందరితో. నాకు సి మ్యాచ్ అవ్వకపోయినా యూ హ్యావ్ టు. అంటే నాకు ఇట్లా అరే ఇంకోళ్ళు లాగడం ఇష్టం లేదు అనే ఫీలింగ్ డిడ్ యూ ఎక్స్ప్రెస్ టు ఎనీబడి? అంటే అందరు ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే నువ్వు నేను ఈయనతో బాగున్నా, ఈయనతో ఎక్స్ప్రెస్ చేస్తాను ఉండదు. ప్రాబ్లీ వెన్ యూ సెట్, నీకు నచ్చని కంటెస్టెంట్ ఉన్నా, హీ నోస్ దట్ ఐఎమ్ ఫైటింగ్, ఐ నో దట్ హీస్ ఫైటింగ్ ఫర్ వాట్ ది టైటిల్. సో ఏదో రోజు ఇప్పుడు నాతో బాగా మాట్లాడినా ఎప్పుడో నన్ను లాగుతాడు. సో ఆ 19 పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో లోపల భయంతోనే, అమ్మో వీడు ఎప్పుడన్నా లాగుతాడు, వీడు మంచిగా మాట్లాడుతున్నట్టే ఏదో ఉంటుంది, ఏదో వేరే విధంగా మాట్లాడు, అమ్మో వీడు ఈజ్ వెరీ కన్నింగ్. అంటే హీ నోస్ దట్ దిస్ ఫెలో హూస్ టాకింగ్ గుడ్ విల్ నామినేట్ మీ, బట్ ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాడు. సో అది కన్నింగ్ గా పరిగణిస్తారు, అది కాన్ఫ్లిక్ట్ అని అర్థం చేసుకో. సో బయట ఇది 1 hour వచ్చేసరికి ఫర్ పీపుల్, ఓ ఇది ఇట్లా జరిగిందా, ఎవడి కాడు మైండ్ పెట్టేసి రివ్యూ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నా ఇష్టం ఉన్నది మాట్లాడతా. అంటే హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ, వాట్ స్ట్రెస్ వీఆర్ గోయింగ్. అరే ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ చేశారు, సిరిది షన్నుది. సిరి ఈజ్ మై సిస్టర్, దేవుడిచ్చిన చెల్లె అని అంట. షన్ను ఈజ్ మై బ్రదర్. గేమ్ పరంగా ఓకే, వాళ్ళిద్దరు హగ్గులు, రొమాన్స్లు ఎంత చెత్త మాట్లాడుతున్నారు బయట. అదే ఈడియట్స్. బాగా చూసారా వాళ్ళు, చూసారా కామెంట్లు? వాళ్ళు ఎట్లా తెలుస్తుంది, లోపలే ఉన్నారు కాబట్టి ఇక్కడ బయటికి తెలియదు. అంత స్ట్రెస్ లో ఒక 19 మెంబర్స్ అక్క. ఇప్పుడు ఈ చిన్న రూమ్ లో ఒక 4 ఉన్నారంటే యూ విల్ సర్చ్ యువర్ కంఫర్ట్, యూ విల్ సర్చ్ ఫర్ అ గుడ్ షోల్డర్ ఎప్పుడన్నా ఆ స్ట్రెస్ లో మాట్లాడడానికి. ఆ షోల్డర్, ఆ కంఫర్ట్ వాళ్ళిద్దరికి ఉంది. దినంలో 4 సార్లు హగ్గులు చేసుకున్నారేమో, కానీ అది ప్రొజెక్ట్ చేస్తారు అలా. సి దే హ్యావ్ దట్ కంఫర్ట్. మనం హగ్గే రాంగ్ అంటే ఇంకా సమాజంలో చాలా రాంగులు ఉన్నాయి. మరి కరెక్టే, they share that pure friendship bond which is being projected like this, which is wrong. But Ravi, అంతకు ముందు సీజన్స్ లో you would have seen some trolling కదా, దానికంటే ఇది మించిపోయిందంటారా? చాలా మించింది అక్క ఈసారి అయితే. బికాజ్ మీరు చాలా టార్గెట్ అయ్యారు. యూ వర్ టాకింగ్ అబౌట్ నాన్నగారు, అమ్మ అండ్ యువర్ వైఫ్ అండ్ కిడ్స్. చాలా చాలా ఆబ్వియస్లీ దట్స్ వెరీ ట్రామాటిక్. కిడ్స్. యా, కెన్ యూ జస్ట్ షేర్ వాట్ కైండ్ ఆఫ్ ట్రోలింగ్ దే డిడ్? అంటే మిమ్మల్ని ట్రోల్ చేసిన, మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు. నన్ను ట్రోల్ చేసిన ఫస్ట్ థింగ్ వాజ్ అది లహరీది అని ఒక ఇన్సిడెంట్ అయింది అక్క. ఐ యాక్సెప్ట్ మై మిస్టేక్, బట్ ఐ వాజ్ ట్రిప్పింగ్ అప్పుడు. ఎందుకంటే అంటే అది ఒక స్టోరీ లాగానే చెప్పాలా. దట్ వాజ్ అంటే రాంగ్గా బయటకు వచ్చింది. మీ అండ్ ప్రియా గారు గాట్ కనెక్టెడ్ ఫస్ట్ వీక్లోనే. ఒక అక్క తమ్ముడు బాండ్ వేర్ అండ్ షీ ఫస్ట్ టైం ఇట్ వాజ్ నేను ప్రియా గారిని కలిసేది. ఐ లవ్ యువర్ యాంకరింగ్, ఐ లవ్ యువర్ కామెడీ నాన్న, నువ్వు మాట్లాడుతుంటే చాలా సరదా ఉంటుంది పక్కన. షీ కేమ్ టు నో ఆల్ దట్. బట్ లోపల వచ్చిన తర్వాత చెప్పగానే ఐ ఫెల్ట్ గుడ్.
ఓకే అక్క యు ఆర్ మై సిస్టర్, ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ ఎ ఎల్డర్ సిస్టర్, బట్ నాకు నా కజిన్ సిస్టర్స్లో నా ఫేవరెట్ సిస్టర్ ఆవిడ ఉంటుంది, మిమ్మల్ని చూస్తే ఆవిడ గుర్తొస్తుంది. వి గాట్ కనెక్టెడ్ లాట్ ఆఫ్ టైమ్. Right. లోపల టాస్క్ పోగా 24 గంటల్లో Right. వీఆర్ టాకింగ్. రైట్. ఈ కనెక్షన్లో లహరి అనే అమ్మాయి కూడా ఉండే. వివర్ ఆల్ ఇన్ అ గుడ్ స్పేస్, రైట్. వివర్ ఆల్ ఇన్ అ గుడ్ స్పేస్, షేరింగ్ అంతా. ఇది మధ్యలో ఒక చిన్న హగ్, వాష్రూమ్లో గుడ్ నైట్ అని నేను లహరికి హగ్ ఇచ్చా. అది ప్రియా అక్క దాన్ని రాంగ్గా రాంగ్గా తీసుకుందో, నామినేషన్ పాయింట్లో తీసుకోవడం పెద్దగా అయింది అది. ఆ రోజు నా బర్త్డే అక్క 19th. ఇది హగ్ ఇది అంతా అయిపోయింది. ఆ రోజు 19th నా బర్త్డే. అందరికీ వీడియోస్ వస్తాయి అనమాట. శ్వేత అనే కంటెస్టెంట్కి వీడియో వచ్చింది బర్త్డే రోజు రాత్రి 12 o'clockకి వాళ్ళ ఫ్యామిలీ వీడియో టీవీలో అందరం కలిసి కూర్చొని చూడడం. దాని తర్వాత షణ్ముఖ్ బర్త్డే అందరం టీవీలో వాళ్ళ మమ్మీ డాడీ దీప్తి అందరూ వచ్చి హ్యాపీ బర్త్డే విష్ చేస్తారు. September 19th నా బర్త్డే. వెయిట్ చేస్తున్నా వీడియో కోసం, వస్తుంది నిత్యాన్ని బియ్యాన్ని చూడొచ్చు ఆఫ్టర్ సో లాంగ్ అని చెప్పి. వీడియో రాలే. ఐ రిమెంబర్ టిల్ 1:30, 2 o'clock in the night. టైం తెలియదు కానీ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ, వస్తుందేమో ప్లే అవుతుందేమో అని. అందరూ వచ్చేసి పాపం వచ్చేరా తర్వాత వస్తుందేమో అని. ఆ రోజు లెటర్ వచ్చింది. లెటర్ అయినా కనిపిస్తుంది కదా, బిగ్ బాస్ ఇస్ స్వీట్, హీల్ అరేంజ్ సంథింగ్ అని. రా అని లోపల తీసుకెళ్ళాం. లోపల కూర్చున్న ఆ లెటర్ చదువుకున్న. నిత్య బర్త్డే అని ఒక లెటర్ పంపించింది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ వీడియో, వాళ్ళని చూద్దాము, మనసారా కళ్ళ నిండా చూసుకుంటా వాళ్ళు గుర్తొస్తున్నారు అని. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ హగ్ మ్యాటర్ వచ్చినప్పుడు నేను అంటే మై మిస్టేక్, నాకు తెలియలేదు ఏం మాట్లాడినానో. సేవ్ అవ్వడానికి మాట మాట్లాడేసా. అది పట్టుకొని అది రాంగ్గా ఇట్లా మొత్తం ఇట్లా చేసి ఇట్లా ప్రజెంట్ చేశారు. ఎక్కడ ఛానల్లో ప్రజెంట్ చేశారు. ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అక్కడ లేపేసి ఎక్కడైతే వీడిని మనం టార్గెట్ చేయొచ్చు. ఇది మీకు కనిపించింది ఏంటంటే ఎవ్రీ సాటర్డే ఎవ్రీ సండే నాకు సార్ వస్తాడు, దాని గురించి మాట్లాడతాడు. మాట్లాడింది ఉంటుంది, నేను ఏదైనా మాట్లాడుతున్నా అది టక్ అని వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఇచ్చిన వివరణ పోతుంది. ఆ రోజు తర్వాత ప్రియా గారు వాజ్ ఓకే ఇగో ఈ ఇన్సిడెంట్ గురించి. టుడే ఆఫ్టర్ ఐ గాట్ ఎలిమినేటెడ్ ఐ స్పోక్ టు లహరి. తన గురించి మాట్లాడింది కాబట్టి, విచ్ ఐ వాజ్ నాట్ సపోజ్ టు. తను ఈజ్ ఫైన్, షీ అండర్స్టూడ్ ది సిచ్యువేషన్. లహరి ఈజ్ ఫైన్. బట్ ఫర్ పీపుల్ అవన్నీ దొరికాడ్రా, పట్టుకో, చింపు, లాగు. వీళ్ళందరూ రియల్ ఐడీస్ ఉన్న వాళ్ళేనా ఈ కామెంట్లు కొట్టే? అవన్నీ పడుతున్నా అంటే నేను కూడా చూసాను కొన్ని కామెంట్స్ అబౌట్ సంబడి ఎల్స్ ఆల్సో. చెప్పండి. ఇట్ ఈస్ అంటే ఎట్లా అంటే భయం లేదు అక్కడ జనాలకి, అస్సలు లేదు భయం. అంటే నేను ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి పెడతా అని. ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ ఇన్ టచ్ అంటే పొలిటికల్గా నా ఇండస్ట్రీ నుంచి విత్ ది హెల్ప్ ఆఫ్ సైబర్ క్రైమ్ పోలీస్. అంటే దీనికి ఒకటి దారి ఉండాలా, ఒక 10 మందిని బట్టి 10 మందిని పడతా. ఫస్ట్ వాళ్ళని బయట మీడియా చూపెడతా, ఈడు ఫేక్ అకౌంట్ ఇది క్రియేట్ చేశాడు, ఇది చేశాడు, ఇది మాట్లాడాడు. ఐ విల్ పుట్ హిమ్ ఇన్ ఫ్రంట్. అది నేను చేస్తున్నా. నువ్వు ఎన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేయి, ఎన్ని ఐడీలు క్రియేట్ చేయి, ఏదైతే తప్పు మాట మాట్లాడావో కల్పరిట్ని తీసుకొచ్చి వాడిని ప్రెజెంట్ చేస్తా. ఓన్లీ వన్స్ హీఈస్ ప్రూవెన్ గిల్టీగా ప్రూవ్ అయిన తర్వాత మీడియా దగ్గర తీసుకొచ్చి విత్ ప్రూఫ్స్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఆల్ దాట్. ఐ విల్ సమ్ డే ఎంత దూరం అని వెళ్తా. I will bring out. You will nail down at least a few culprits to send a message to the society. I will. నోటికి వచ్చినట్టు వాడడానికి లేదు, కనిపించట్లేదు కదా అని చెప్పి ఏది పడితే అది రాసుకుంటావా? అదా you want to tell all those people writing. All those భయం క్రియేట్ చేస్తా. దాని తర్వాత కూడా చేస్తే ఆ పనిష్మెంట్ రేంజ్ ఎంత పెరుగుతుందో అది కూడా చెప్తా. అయినా చేస్తున్నారా, మళ్ళీ లాగుతా. I will. Some of your fans feel మీరు అన్ఫేర్గా ఎలిమినేట్ అయ్యారని. అక్కడే నేను గెలిచాను అనుకున్నాక. ఫర్ మీ టు చాలా ఆవేదన ఉండే, చాలా ఇది ఉండే. బికాజ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఐ యాక్సెప్టెడ్. నేను ఓడిపోయా, ఎక్కడో జనాలకు నేను నచ్చలేదు. ఐ యాక్సెప్ట్. నేను స్టేజ్ మీద అదే చెప్పా నాకు సార్కి, సార్ సమ్వేర్ ఐ హ్యావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్ అని అనిపిస్తుంది ఈ టైంలో. బికాజ్ ఐఎమ్ ఎలిమినేటెడ్. ది బెటర్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ సైడ్ ది హౌస్. సో నా మిస్టేక్ ఏంటో తెలుసుకోవాలి. ఐ గో బ్యాక్, ఐ సిట్. ఇవన్నీ మీరే చెప్తారా రవి? వాళ్ళ కోచింగ్ ఇస్తారు కొంచెం, రియాలిటీ షో కాబట్టి. అంటే ఇవన్నీ ఈ పర్టికులర్ డైలాగ్ అని కాదు, ఎలా రెస్పాండ్ అవ్వాలని. సపోజ్ మీకు కోపం వచ్చింది అనుకోండి, ఆ కోపం చూపించడానికి మీకు ఫ్రీడమ్ ఉంటుందని అడుగుతున్నాను. అన్నీ ఉంటాయి. నథింగ్ ఇస్ ఫెడ్ ఇన్ సైడ్. ఎవ్రీథింగ్ ఇస్ యువర్ ఒరిజినల్. బట్ వాట్ యూ డూ మ్యానిపులేట్ ఆన్ ది టేబుల్, ఇది తీసేరా, ఇది పెట్టు, అది తీసుకెళ్ళి పెట్టు, అలా కట్ అండ్ పేస్ట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు కదా, ఇది తీరా, పాత ఎపిసోడ్ నంబర్ 23 ఉంది కదా, అది తీసుకురా, వీడు ఇట్లన్నాడు, ఇది ఎట్లా కరెక్ట్? సో ఇట్ ఇస్ ఆల్ దట్ డర్టీ గేమ్. రైట్, డర్టీ గేమ్. ఇదంతా చేసిన తర్వాత
ఫైనల్గా ప్రొజెక్ట్ అయ్యేది బ్యాడ్ అయ్యేది ఎవరు? 19 మంది. మేము వీఆర్ డిజర్వింగ్. నేను ఒక 12 ఏళ్ళు కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని కట్టుకొని దాన్ని కాపాడుకుంటూ ఏదో నా పని నేను చేసుకుంటున్నాను. ఇట్ ఈస్ జస్ట్ టు ఎంటర్టైన్. మా ఇంట్లో ఎవరికైనా ఏమైనా అయిందా, ఎవరైనా ఐసీయూలు ఉన్నారా, ఎవరైనా చనిపోయారా, అవన్నీ పక్కన పెట్టి కూడా నేను డేట్ వీళ్ళకి ఇచ్చా, ఈ టైంలో నేను స్టేజ్ మీద ఉండాలి. బట్ ఆల్మోస్ట్ ఆ 83 రోజులు జీవితం రాసి చేసినట్టే కదా రవి. నరకం కదా. సింపుల్ గా వాళ్ళ వైఫ్ ని చూడలేకపోవడం, వైఫ్ ఎలా ఉంది అని తెలుసుకోలేకపోవడం, ఇట్స్ అల్టిమేట్ ఇది కదా. ఏముంటాయి, ఎంత సంపాదించి ఎంత పేరు ప్రతిష్ట వస్తే మాత్రం ఫ్యామిలీ దగ్గర లేకపోతే ఉన్నంత టార్చర్ ఉంటుందా? అది అడ్డర్ ఏంటంటే మీకు అర్థమైపోతా, మనం అన్ని యాక్సెప్ట్ చేసుకున్నాకనే చేసాం కదా అని. బట్ యువర్ హ్యూమన్ బీయింగ్, ఆ ఎమోషన్స్ ఉండాలి. యూ వాంట్ యువర్ వైఫ్స్ టచ్, ఏం కాదు రిలాక్స్, ఒక డాడీ స్పాట్ ఇన్ ది బ్యాక్, నో ప్రాబ్లం నాన్న నేను ఉన్నాను. అక్కడేమో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియదు. తెలీదు. ఎవరు మంచిగా ఉండి మళ్ళీ వెనకాల ఏం గోతులు తవ్వుతున్నారో తెలియదు. ఎవరిని కొడతారో తెలియదు. మనం మంచిగా ఉంటే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటానో భయం. ఇవన్నీ ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్ అక్క. ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్. నేను అదే అంటా కదా, ఇప్పుడు సినిమా ఇట్ ఇస్ అ ప్రాపర్ సినిమా. హీరో వెళ్ళి విలన్ని కొట్టడం నువ్వు నమ్ముతున్నావు. యాజ్ అ సినిమా ఆడియన్స్ యూఆర్ బిలీవింగ్ దట్. కరెక్ట్. నువ్వు బయటకు వచ్చి హీరో విలన్ ఎట్లా చేయి చేసుకుంటాడు, చట్టం ఉంది కదా, గవర్నమెంట్ ఉంది కదా అని అంటుండా? అనట్లేదు. అదే కరెక్టే. అరే అదే కదా, స్క్రీన్లో వాట్ దే ఆర్ షోయింగ్ ఇస్ అ స్టోరీ. నువ్వు దానికి రివ్యూ ఎట్లా? 24 గంటలు జరిగేదానికి గంట సేపు చూసే రివ్యూ ఏంట్రా? ఏంటి, హౌ కెన్ యూ కాల్ దట్ రివ్యూ? కానీ డిఫరెన్స్ ఏంటంటే స్క్రీన్లో పాత్రలు ఉంటారు సినిమాల్లో, ఇక్కడ మీరు రియల్ పీపుల్గా వచ్చారు. రియల్ రవి వెంట్ దేర్. కాబట్టి ఒక మాట, ఒక తీరేస్తే, ఒక బాణం వేస్తే మీకే వచ్చి తగులుతుంది అండ్ మీకు బాధ కలుగుతుంది. ఏదో క్యారెక్టర్ ఎల్లయ్య క్యారెక్టర్ కాదు అది, లేకపోతే ఇంకేదో శ్రీనివాసరావు క్యారెక్టర్ కాదు ఇది, మీ క్యారెక్టర్ అది. అంటే ఎవడన్నా వాళ్ళు 80 కెమెరాలు 80 కెమెరాలు వాచింగ్ యూ ఎవ్రీ మూమెంట్ 24 hours. సో మీరు ఏమైనా సీక్రెట్ చెప్పినా వాళ్ళకి క్యాప్చర్ అయిపోతుంది. దేర్ ఇస్ అ మైక్ 24/7 until unless you are in the loo or sleeping. మైక్ ఉంది మీ దగ్గర. సో ఈ 19 మంది అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఏరుకొని రాలేదు వీళ్ళు. దే ప్రూవ్డ్ దెమ్ సెల్వ్స్ ఇన్ ది ఇండస్ట్రీ. దే నో వాట్ టు టాక్, వాట్ నాట్ టు టాక్. ఈ టైంలో వీక్ మూమెంట్స్ ఉంటాయి, ప్రతి హ్యూమన్ నేచర్ అది. వి గో త్రూ వీక్ మూమెంట్స్, స్ట్రాంగ్ మూమెంట్స్, అవన్నీ. ఆ వీక్ మూమెంట్స్ని బట్టి వీడు ఇట్లా తప్పు చేసిండు, జడ్జ్మెంట్ పాస్ చేయడం, క్యారెక్టర్ అసాసిన్ చేయడం. ఈ ఒక పాయింట్ చెప్పండి రవి, నాన్నగారు ఎందుకు ఏడ్చారు, ఏం చూసి ఏడ్చారు, ఎందుకు అవసరం ఇదంతా అనుకున్నారా? లేకపోతే దే వర్ కాలింగ్ డిఫరెంట్ నేమ్స్ అక్క బయట. లోపట ఉన్న వాళ్ళు స్టార్ట్ చేశారు. ఒక పెద్ద మాస్టర్ అయి, నేను ఉన్నన్ని రోజులు ఆయన్ని మాస్టర్ అన్నాను, ఆయన కాలు మొక్కాను, ఆయన అన్నయ్య అని పిలిచాను, ఆయన తినకపోతే బాధపడ్డాను, నా పక్కన పడుకోబెట్టుకున్నాను. ఆయన ఏమనుకున్నాడో సరే, నాకు ఒక బిరుదులాగా ఒకటి ఇచ్చాడు, ఒక పదం ఇచ్చాడు. నో ఫాదర్ ఆర్ మదర్ వుడ్ అంటే వినాలనుకోరు కొడుకు గురించి. ఐఎమ్ డన్ విత్ దట్. అతనికి అంత రెస్పెక్ట్ ఇచ్చి, నేను మాస్టర్ అని, నేను అతనితో చాలా షోస్ చేశా, అతను నా డాన్స్ మాస్టర్. ఇప్పుడు అతను అన్నదాన్ని జనం అల్లుకుపోయారు. నాగ్ సార్ కూడా చాలాసార్లు అనేవాడు. మళ్ళీ అన్న తర్వాత, రవి ఇఫ్ దిస్ ఇస్ హర్టింగ్ టు యూ ఐ విల్ స్టాప్ ఇట్ అన్నారు. అప్పుడు నేను, సార్ ఇట్స్ ఓకే సార్, మీరే కదా ఆ పెద్దరికంతో సార్ స్టాప్ ఇట్ అంటాం. సార్ ఓకే సార్, మీరే కదా ఐ గేవ్ ఓన్లీ యూ ది పర్మిషన్. అది టీవీలో వచ్చిందో రాలేదో తెలియదు. నాగ్ సార్ రిపీటెడ్ ఆల్మోస్ట్. నాగ్ సార్ చెప్పిన తర్వాత ఇంకా ఎవ్రీ హౌస్ మేట్ అది మనం రిసీవ్ చేసుకుంటే కదా. నేను రిసీవ్ చేయకుండా ఐ వాజ్ హ్యాపీ. అట్లా చాలా అన్నారు. సమ్వేర్ ఓకే వీడిని ఇట్లా పాయింట్అవుట్ చేస్తే బయట ఇట్లా పోతుంది అని. బట్ ఐ టుక్ ఇట్. నేను యాక్సెప్ట్ చేస్తేనే నేను ఫీల్ అవుతానని ఐ డెంట్ టేక్ ఇట్ టు మై హార్ట్. ఏడికి తీసుకొని తక్కువని పంపించేసా. బట్ సమ్వేర్ నా బాడీ ఉండి నా ఫేస్కి యానిమల్ బొమ్మ వేయడం, వీడిట్లా ఏం సమాజంలో బతుకుతున్నారా? అంటే ఇమాజిన్ వాట్ మై ఫ్యామిలీ వెంట్ త్రూ, వాట్ ఈజ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ త్రూ, వాట్ ఈస్ సిరీస్ ఫ్యామిలీ గోయింగ్ త్రూ, వాట్ ఈస్ సన్నీస్ ఫ్యామిలీ గోయింగ్ త్రూ, వాట్ ఈస్ షెన్నూస్ ఫ్యామిలీ గోయింగ్ త్రూ. నువ్వు ఇట్లా బయట నాన్ సెన్స్ మాట్లాడుతుంటే ఎవ్రీ వన్ హ్యాస్ అ ఫ్యామిలీ. ఒకడికి పెళ్ళం ఉంది, ఒకటి తల్లి ఉంది, సెన్సిటివ్ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. హౌ ఫార్ దిస్ ఇస్ నైస్. వాట్ ఆర్ యూ టెలింగ్ దిస్? రేపు పిల్లలు వాళ్ళని పుడితే వాళ్ళని ఎవరన్నా అంటే నువ్వు ఊరుకుంటావా? చెప్తుంటేనే నాకు బాధ వేస్తుంది. హౌ క్యాన్ యూ నేమ్ అ పర్సన్ హీఈస్ దిస్, హీఈస్ దట్, క్యారెక్టర్ అసాసిన్ ఎందుకు చేస్తావు? ఇట్ ఈస్ అ గేమ్ బ్లడీ, ఇట్ ఈస్ అ గేమ్. లీవ్ ఇట్ టు అస్. నచ్చిందా నచ్చింది, నచ్చలేదా నచ్చలేదు, అసహ్యంగా ఉందా టీవీ ఛానల్ మార్చుకో. హూ ఆర్ యూ టు డిసైడ్ సమ్వన్స్ క్యారెక్టర్?
ఎలా అంటావు వీడి అది అని. వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఐఎమ్ డస్టెడ్. ఐ టోల్డ్ మై పేరెంట్స్, ఐ టోల్డ్ మై వైఫ్. సిరీస్ బాయ్ వాళ్ళు ఎంత అనే షోలో చూపించింది ఓకే రా, వాళ్ళకి లేదు అది, ఆ సెన్స్లోనే లేరు వాళ్ళు. బట్ బయట అయ్యింది ఒక అమ్మాయిని అంత చీప్గా అనడం, బతుకులు రోడ్డు మీద పోతాయి. అంటే జన్మలు పాపం చుట్టుకుంటుంది కదా, వరస్ట్ అక్క బయట. చాలా ఐ మీన్ రవి, యువర్ సచ్ అ జాలీ పర్సన్. ఐవ్ సీన్ యువర్ స్టేజ్ యాంకరింగ్ ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటాను ఎక్కడి నుంచి వస్తుంది ఈ అబ్బాయి, ఏం తాగుతాడు ఏం తింటాడని. అంత ఎనర్జెటిక్ అండి. ఫస్ట్ టైం ఐమ్ సీయింగ్ యూ లైక్ దిస్, అంటే సో మూవ్డ్ ఫ్రమ్ యువర్ కోర్. అంటే ప్రాబబ్లీ అన్న మాటలు మిమ్మల్ని మాత్రం కాకుండా చుట్టూ ఉండే సమాజంలో అందరికీ తగులుతున్న వాటిని కూడా యువర్ రియాక్టింగ్ టుడే. టెల్ మీ దిస్, మీరు బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ ఆబ్వియస్లీ ఇంటికి వెళ్ళి ఉంటారు, ఫ్యామిలీని కలిసి ఉంటారు. వాట్ వాజ్ యర్ ఎమోషనల్ స్టేట్ వెన్ యూ మెట్ దెమ్? ఐ జస్ట్ వాంట్ టు హగ్ దెమ్ అక్క. ఐ వాంటెడ్ టు టేక్ 83 రోజుల రవి, 85 ఎలా ఉన్నారు? 87వ రోజు నేను బయటకు వచ్చా. సో టెక్నికలీ 87th డే వాజ్ 87 days is 3 months. ఏదో గల్ఫ్ ప్రాజెక్ట్ పోయినట్టు లేకపోతే షిప్ మీద వెళ్ళినట్టు. ఐ మీన్ ఐమ్ ష్యూర్ నిత్య వుడ్ హ్యావ్. నాకు అంటే ఏమనంటే నువ్వు యు ఆర్ ఇండెప్టెడ్ టు మీ అని అంటావు, లవ్ ఉందా అని ఒక డౌట్ వస్తుంది ఆమెకి నేను ఎప్పుడు మాట్లాడినా. బట్ సి ఐ యామ్ ఇండెప్టెడ్ టు హర్ బికాజ్ నా లైఫ్ ఒక 360 720 degrees పెళ్లి తర్వాత తిరిగింది. లేకపోతే తనతో పెళ్లి చేసుకోకపోతే నేను ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు. ఐ వుడెంట్ హ్యావ్ ఎర్న్డ్ ఆర్ డిడ్ సంథింగ్ లైక్ దిస్. బట్ సమ్వేర్ షీ ఈస్ ది స్ట్రిక్ట్ బ్యాక్ బోన్ బట్ స్ట్రిక్ట్. అంటే యూఆర్ డూయింగ్ దిస్ రాంగ్, యూఆర్ డూయింగ్ దిస్ రైట్, పర్ఫెక్ట్ క్రిటిక్. సో ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు వాస్ షీ కంప్లీట్లీ ఇన్ అగ్రిమెంట్? వాస్ షీ ఎక్సైటెడ్ బిగ్ బాస్లోకి వెళ్ళబోతున్నారంటే? అప్పుడు కొంచెం వద్దులే ఎందుకు మనకు అవసరమా అని అనుకున్నారు? బికాజ్ ఎన్ని రోజులు ఉంటామని తెలియదు లోపలికి వెళ్ళాక. దట్స్ ది ప్రాబ్లమ్ అక్క. సి ఐఎమ్ నాట్ అ మెగాస్టార్ చిరంజీవి గారు ఆర్ బాలకృష్ణ గారు. వీఆర్ నాట్ దేర్. వీఆర్ నాట్ నార్మల్ పబ్లిక్. వీ గెట్ రికగ్నైజ్డ్. వీఆర్ పబ్లిక్ ఫిగర్స్. మేము ఎక్కడో మద్దలు కొట్టుకుంటున్నాం అక్క. అటు పైన కాదు ఇటు కింద కాదు. ఆర్ ప్రయత్నం ఇస్ టు నాట్ ఫాల్ డౌన్, ఇట్ ఈస్ టు గ్రో. కాబట్టి వచ్చిన ఆపర్చునిటీస్ తీసుకోవాలని అనిపిస్తుంది. వచ్చిన ఆపర్చునిటీస్ని దానికి ప్లస్లు మైనస్లు ఆలోచించుకొని తీసుకోవాలి. ఇది అవతల వాళ్ళకి ఈజీ. వీడు చిరంజీవి కాలేడు, వీడు గ్రౌండ్కి రాడు, మన దగ్గరికి రాడు, నేను వీడినంట, వీడి నుంచి నాకు రిప్లై వస్తుంది, ఐ విల్ ఎంజాయ్ దట్. అది ఈ ధైర్యాన్ని చంపుతా. నేను ఇష్టం ఉన్నదంట, ఈ ధైర్యాన్ని చంపే ప్రయత్నం ఇది. నువ్వు ఇష్టం ఉన్నట్టు నేను నా ఇష్టం ఉన్నట్టు చేస్తా. ఇప్పటి నుంచి ఐఎమ్ ఎంత స్టోన్ హార్టెడ్ అంటే నా ఫ్యామిలీ అంటుంది వద్దు నాన్న వాళ్ళ గురించి ఎందుకు, వాళ్ళే కావాలి, ఎవ్వడు చేయకపోయినా నేను చేస్తా. ఒకడు ఉంటాడు కదా వాడిని నేను అవుతా, ఐ విల్ ఫైట్, తీసుకొచ్చి పరిచయం చేస్తా. ఈడు డాష్ గాడు అని. చాలా వింటుంటే ఎంత అంటే మామూలుగా దారిన పోయేటప్పుడు ఎవరో ఒక మాట అంటేనే నొచ్చుకుంటాం. పని కట్టుకుని మన మీద బురద వేస్తూ ఉంటే ప్రపంచం, మీరు ఎలా ఊరుకున్నారు, ఎలా తట్టుకోగలుగుతున్నారు డిస్పైట్ ఆల్ యువర్ సక్సెస్? నో, ఐఎమ్ స్టిల్ లాంగ్ వే టు గో. ఐ విల్ నాట్ టేక్ దట్ సక్సెస్ ఇన్ మై హెడ్. ఇంకా చాలా ఉంది, అంటే నాకు చేసేది చాలా ఉంది. అంటే వీళ్ళు ఆపలేరు నన్ను. బట్ సమ్వేర్ మై ఫ్యామిలీ ఈజ్ ఎక్కడో ఆగుతున్నారు. అమ్మో ఇది ఇట్లా అవుతుంది అని. నేను భయం లేకుండా ముందుకెళ్దాం అనుకుంటున్నాను నేను నా ఫ్యామిలీని తీసుకొని. మై ఫ్యామిలీ మీన్స్ దట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ హూ లవ్ మీ. వాళ్ళందరికీ ఐఎమ్ ఇండెప్టెడ్ సమ్వేర్ బికాస్ దే గివింగ్ మీ దట్ అన్కండిషనల్ లవ్. ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా. రవణ నాతో మాట్లాడుతాడు చేయడు, నన్ను సపోర్ట్ చేసేటోడు, బాగుండాలి అని చేస్తాడు. నేను వాళ్ళు బాగుండాలి, వాళ్ళని ముందు తీసుకెళ్తాను. ఈ నెగిటివ్ కమెంట్స్ వల్ల ఎక్కడో దట్ కామా ఆర్ ది జర్క్. కరెక్ట్. ఫ్రీగా బతుకుతాం. ఇది ప్రపంచం మనది, మనం ఏం తప్పు చేయట్లేదు, క్రైమ్స్ చేయట్లేదు. మొత్తానికి ఇప్పుడైతే బిగ్ బాస్ ఓవరాల్గా ఇఫ్ యూ సే వుడ్ ఇట్ బి అన్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఆర్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ? అంటే మనం అల్టిమేట్లీ వెన్ వీ మూవ్ అవే ఒక బేరేజ్, అరే ఐ షుడ్ంట్ హ్యావ్ డన్ ఇట్, ఇట్స్ ఓకే, ఐ డిడ్ ఇట్, ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ ఐ గాట్. లోపల ప్లెజెంట్ ఉండే అక్క. ఇఫ్ యూ ఆస్క్ మీ, లోపల ప్లెజెంట్ ఉండే, బట్ బయటకు వచ్చిన తర్వాత అన్ప్లెజెంట్ అయిపోయింది. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ కామెంట్స్ అండ్ ఆల్ దీస్ కామెంట్స్ అండ్ లోపల కూడా మై పాయింట్ వాజ్ స్ప్రెడింగ్ లవ్, పాజిటివిటీ అండ్ యెట్ ప్లేయింగ్ మై టాస్క్స్. Probably I was the only Big Boss Season 5లో సీక్రెట్ టాస్క్ అని ఇస్తాడు ఒక టాస్క్లో. ఒక సీజన్లో 2 సీక్రెట్ టాస్క్లు రావడం జరిగిందో తెలియదు కానీ ఇట్ కేమ్ టు మీ. సీక్రెట్ టాస్క్ అంటే ఎవరు తెలియకుండా 19 మందిలో సీక్రెట్ ఒక టాస్క్ చేసి రావాలి. దొంగతనమో లేకపోతే పగలగొట్టడం ఏదో ఒకటి చేయాలి. ఐ డిడ్ ఇట్ 2 times. క్యాప్టెన్సీ కంటెండర్స్ నేను 6 to 7 times I was nominated. I became a captain. I played my game. Yet
ఈ గేమే కాదు, మనకు 24 అవర్స్లో 3-4 అవర్స్ గేమ్ ఆడతాం. మిగతా 20 అవర్స్ వీఆర్ లైక్ అ ఫ్యామిలీ. లెట్స్ బీ లైక్ అ ఫ్యామిలీ. నువ్వు నన్ను అనాలి, ఐ విల్ టేక్ ఇట్, గివ్ మీ అ వ్యాలిడ్ పాయింట్, ఐ విల్ టేక్ ఇట్. బట్ సమ్వేర్ యు ఆర్ దేర్ యాజ్ అ పాజిటివ్. సన్నీ ఒక స్టార్టింగ్లో సన్నీ శ్రీరామచంద్రన్ ఒక టాస్క్లో ఇంటర్వ్యూ చేస్తాడు. సన్నీ ఏం చేద్దాం బావా, ప్లీజ్ గివ్ మీ హెల్ప్ అంటే నేను చెప్పేవాడికి ఇట్లా చేద్దాంరా, అట్లా చేద్దాంరా, అట్లా చేయరా, ఇట్లా చేయరా అని. కాజల్ అండ్ మీ డిడ్ అన్ ఇంటర్వ్యూ విత్ ఆల్ ది 19 కంటెస్టెంట్స్. కాజల్ ఇట్లా చేద్దాం చెప్పా, కాజల్ ఇట్లా చేద్దాం, దే వర్ ఆల్ బ్యూటిఫుల్, ది కేమ్ అవుట్ బ్యూటిఫుల్. చూపించలేదు. దసరా పండుగప్పుడు అందరం జోడీగా డాన్స్లు ఆడాం. దసరానా దివాళీ, దసరా అప్పుడు స్కిట్లు చేసాం. 2 టీమ్స్గా డివైడ్ చేశారు. 6 మెంబర్స్ ఇంట్లో 6 మెంబర్స్ ఇంట్లో. దసరాకి గుడ్ ఓవర్ ఇవిల్, గుడ్ గెలుస్తుంది ఇవిల్ మీద అని టాపిక్ ఉండే. రాత్రి మాకు సాటర్డే షూట్ అవుతుంది. ఫ్రైడే నైట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, పేపర్స్ వస్తాయి అనమాట స్టోర్ రూమ్ నుంచి, మీరు రేపు ఈ టాస్క్లో పాల్గొనాలి, టాస్క్కి ప్రాక్టీస్ చేయండి అని. అప్పటికప్పుడు ఉండవు మాకు, ముందే రాత్రి ఇస్తారనమాట. ఎవ్రీ వన్ కేమ్ టు మీ. నేను గర్వంగా చెప్తా, ప్రతి ఒక్కరికి 12 మందికి లైన్స్తో సహా, వాళ్ళ డైలాగ్ లైన్స్తో సహా, డైలాగ్ స్టోరీతో సహా, ఇది చేయి నా టీం ఒకటి, నా టీంకి చెప్పుకుంటూ అవతల టీంకి చేసి ప్రొజెక్ట్ చేసాం. దివాళీ అప్పుడు కపుల్స్గా డివైడ్ చేశారు, 6 కపుల్స్. ఎవ్రీ కపుల్ హ్యాడ్ టు డాన్స్. ఆల్మోస్ట్ 4 కపుల్స్కి నేను రాత్రి 2-3 గంటల వరకు డాన్స్ నేర్పించా. వాళ్ళు పాట ప్లే చేస్తుంటారు అనమాట ఫ్రైడే నైట్, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే. యు ఆర్ జస్ట్ ఇంటూ ద టీమ్ బిల్డింగ్ అండ్ దట్ స్పిరిట్. అవి సరే, కొంచెమన్నా చూపి. ఐ మీన్ యూఆర్ బిల్డింగ్ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ, కొంచెమన్నా చూపి. కానీ పాజిటివిటీ బిల్డ్ చేయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారా ఫర్ ద బిగ్ బాస్ పార్టిసిపెంట్స్? అంటే ఆ గేమ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బంతి ఆట ఆడుకున్నప్పుడు ఒకే బంతి 10 మంది చేజ్ చేయాలి. అందరు వెళ్ళి ఇప్పుడు బంతి మీరు తీసుకొని ఛాలెంజ్ చేసుకోలేము. బట్ సో యువర్ పాజిటివ్ నేచర్ యాక్చువల్లీ అండ్ యువర్ బబ్లీ నేచర్ అండ్ యువర్ లవింగ్ నేచర్ probably gave a lot of wrong signals to your co-participants. Because you are by nature like that. అంటే అందరినీ కలుపుకోవాలి, టీమ్ బిల్డింగ్. అది ఎక్కడో రాంగ్ అయింది అక్క. ప్రాబ్లీ ఆ నేచర్ ఆఫ్ ది గేమ్కి అది సెట్ అవ్వదేమో అనుకున్నా. బట్ అది న్యాచురల్ ప్రొఫెషనల్ ట్రేట్. ప్రొఫెషనల్ ట్రేట్ అండ్ బికాస్ యూఆర్ ఇన్ ద పర్ఫార్మింగ్ ప్రొఫెషన్, యూ ఆర్ లవబుల్ అండ్ యూ నీడ్ టు యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ మోస్ట్. అందరినీ యాక్సెప్ట్ చేస్తేనే కదా. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ లోపల ఉన్నప్పుడు బాగుంది, బయటకు వచ్చాక కొంచెం చివుకుమంటుందా, అరే 83 days ఆఫ్ మై లైఫ్ ఏమైపోయాయి, 87 days అనే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అక్క. బట్ సమ్వేర్ వెన్ అంటే కుటుంబం గురించి ఆలోచించినప్పుడు ఇవన్నీ అంటే డబ్బు సంపాదించావా లేకపోతే ఫేమ్ వచ్చిందా కాదు, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యువర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ హ్యాపీ. ఐ టార్చర్డ్ దెమ్ ఫర్ ఆ 3 నెలలు. నేను వాళ్ళని లిటరల్గా టార్చర్ చేశాను. ఎందుకు? నా ఒక్క సైన్ వల్ల అందరినీ టార్చర్ చేశాను. ప్రాబ్లీ వాళ్ళకి లోపల ఏం జరుగుతుందంటే, బిగ్ బాస్లో ఏం జరుగుతుందో చాలా ఎడిటింగ్ అవుతుంది, మ్యాజిక్ చాలా ఎడిటింగ్ అవుతుంది. మాకు ఒక టాస్క్ వచ్చినప్పుడు ఒక్కొక్కరిని పిలిచినప్పుడు మీకు ఎడిట్లో డైరెక్ట్ మేము బుక్ తీసి చదువుతాం. దాని వెనకాల ఫస్ట్ బిగ్ బాస్ పిలుస్తాడు కన్ఫెషన్ రూమ్లోకి, ఆ బుక్ చదువుమంటాడు. ఆ బుక్ చదివిన తర్వాత నీకు అర్థమైందా అని అడుగుతాడు. మాకు అర్థమైంది అని అంట. ఏం అర్థమైందో చెప్పు అంటాడు. మేము చెప్తాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అంటాడు బిగ్ బాస్. మేము బయటికి వెళ్ళిన తర్వాత మనమే చెప్పాలి కదా. ఇప్పుడు చదివినోడు సంచాలక, అక్కడ జడ్జి అనమాట. సో ముందే తెలిసిపోతుంది, అమ్మ ఈ టాస్క్ మనం ఇచ్చినామంటే జడ్జినే పక్కన పడతానని. బిగ్ బాస్ ఇది ఇట్లుంది, ఇది ఇట్లా చేయాలన్నా, ఇది ఇట్లుంది, ఇట్లా చేయాలన్నా అని ముందే మేము అడుగుతాం అనమాట. బిగ్ బాస్ గివ్స్ అస్ ఆన్సర్స్. ఇట్లా మీరు అనుకున్నది కరెక్టే, ఇది పోయి అందరినీ కూర్చోబెట్టి చెప్పండి అని అంటాడు. ఆ బనీన్ టాస్క్లో, సన్నీ బనీన్ టాస్క్లో నేను క్లియర్గా అడిగా బిగ్ బాస్ని, ఇవన్నీ డౌట్స్ పూర్తిగా వేసుకోవాలి కదా, సరిగ్గా వేసుకోవాలి కదా అంటే అవును 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 అన్నాడు. ఇదంతా క్లియర్. బయటకు వచ్చిన తర్వాత నా జడ్జిమెంట్ పాస్ చేశా. నేను పూర్తిగా సీదా సరిగ్గా వేసుకో అని క్లియర్గా ఐ లెఫ్ట్ టు దెమ్. కామన్ సెన్స్, ఒక టీషర్ట్ వేసుకోవడం గేమ్ పరంగానే, అది నథింగ్ అగేన్స్ట్ ఎనీ వన్ దేర్. అది అయిపోయిన తర్వాత నాకు బిగ్ బాస్ లోపల చెప్పిండు. అదే పాయింట్ నేను చెప్తుంటే అక్కడ యాక్సెప్ట్ చేశారు. అది టెలికాస్ట్ అవ్వలేదు. టెలికాస్ట్లో ఎంత మేనేజ్ అయిపోయిందంటే, ఏదో బిగ్ బాస్ చెప్పిండు అని అమ్మతోడు వేస్తుండని, అక్కతోడు వేస్తుండని, బిడ్డ ఒట్టేస్తుండని వాళ్ళు ఆడుకున్నారు. బేసికలీ ఎమోషన్స్తో ఆడుకున్నారు. ఎమోషన్. నేను ఒక తప్పు చేసిన మా అమ్మ మీద ఒట్టేసి, అది లహరి ఇన్సిడెంట్లో. ఎందుకంటే ఐ వాజ్ ట్రిప్పింగ్, మైండ్ వాజ్ నాట్ అట్ ఇట్స్ ప్లేస్. నా బర్త్డే రోజు నా వీడియోస్ రాలేదు, ఏం మాట్లాడి నాకు తెలియదు. నేనే అన్నదాన్ని అమ్మ మీద ఒట్టేసి నేను అనలేదని చెప్పా. దరిద్రం అది, నేను చేసిన దరిద్రం అది. దాని తర్వాత అమ్మతోడు నేను దేని గురించి చేశానో నాకు షెన్నుకు ఒకటి అవుతుంది. అది నేను ఆ మాట అనలేదు, అది టెలికాస్ట్లో లేదు. నా బిడ్డ మీద ఒట్టి నేను వేయలే. నాది సన్ని దాంట్లో
అరే నన్ను నమ్మురా బాబు, నేను నిజం చెప్తున్నా, నా బిడ్డ మీద ఒట్టేయమంటావా, నేను ఒట్టేయడం మానేసినా, కానీ నమ్మురా ప్లీజ్ రా, అది నీకు నాకున్న ఫ్రెండ్షిప్ మధ్యలో రా అని. వాట్ బ్యూటిఫుల్ మెమరీస్ మీ అండ్ సన్నీ షేర్డ్, వాట్ బ్యూటిఫుల్ మెమరీస్ మీ అండ్ షన్ను షేర్డ్. అవన్నీ ఏం వేయలేదు, బట్ ఏదో ఎడిట్ చేసేసి సో ఫైనలీ ఇదేనా నేను 87 రోజులు ఉన్నది. నాకు ఒక సినిమా ఆఫర్ వస్తే, సుకుమార్ గారు నాకు ఒక సినిమా ఆఫర్ ఇచ్చారు అని అనుకుంటే, విలన్ రోల్ అంటే గట్టిగా ప్రపంచం మొత్తం గట్టిగా చెప్పుకొని వెళ్తా. ఐఎమ్ ప్రిపేరింగ్ దెమ్ దట్ హీఈస్ అ విలన్. నేను నా బిడ్డను కూడా ప్రిపేర్ చేస్తాను, నాన్న ఐఎమ్ బీయింగ్ దట్ బ్యాడ్ అంకుల్, అది యాక్టింగే. ఇది చేసిన తర్వాత బయట ఆ విలన్ని ఇంకా సంపేసి బతుకున్నప్పుడే సమాధి చేస్తామని ఈ ఇంటెన్షన్స్ ఏవైతున్నాయో, హౌ రాంగ్ దిస్ ఇస్. అవును, ఎక్స్ట్రీమ్లీ వింటుంటేనే అమ్మో దిమ్మ తిరిగి మీరు 87 డేస్ సర్వైవ్ అవ్వడమే మీకు అసలు ఫస్ట్ చెప్పాను కదా ఏదో ఒక పెద్ద బిరుదు ఇచ్చేయాలి. నాకంటే గ్రేట్ 105 ఉన్నారు ఇప్పుడు. 105 వాళ్ళు కూడా ఎలాగో ఇద్దాం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విని. బట్ విత్ ఆల్ దిస్ అండ్ ఇంత స్ట్రెస్ తీసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో వాట్ టు సే రవి. అది ఒకటే, ఆ స్ట్రెస్ అర్థం చేసుకోండి, వాట్ వీ వెంట్ త్రూ. బట్ వాట్ యూ వాంట్ టు డూ టు ఆల్ దీస్ సోషల్ మీడియా జోకర్స్? ఆ మాట అనక తప్పట్లేదు. జోకర్స్ విల్ నాట్ బి జోకర్స్ ఎనీమోర్, యు విల్ బి కల్ప్రిట్స్ బిహైండ్. ఎందుకంటే అంత దారుణమైన మాటలు అన్న వాళ్ళు, ఇట్స్ నథింగ్ లైక్ ఇప్పుడు ఎవరు వెళ్తుంటే రాయేయడం ఎంతో బురదేయడం ఎంతో, సోషల్ మీడియాలో వీళ్ళు అనే దిక్కుమాలి మాటలన్నీ కూడా అంతే. ఈ రాయి వేస్తున్నారు, కానీ ఈ ఒక్క రాయి ఒక్కరి మీద వేస్తే వాళ్ళ వెనకాల ఫ్యామిలీ కూడా హర్ట్ అయ్యి ఆ రాళ్ళు తాకుతున్నాయి. వీళ్ళ మీదనే ఎందుకు వేయాలంటే, నేను వీళ్ళ ఫ్యామిలీ లేదనుకోండి ఎవరైనా అంటే వాళ్ళ మీద ఏచని కాదు కదా, ఫ్యామిలీ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఉన్నా, హూ ద హెల్ ఆర్ దీస్ పీపుల్ టు పాస్ అ కామెంట్ ఆర్ అ క్యారెక్టర్ అసాసినేటివ్ అని. అండ్ ఈ యూట్యూబ్లో ఫేమస్ అయిపోదాం, మనకు నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తుంది ఆఫర్ అని కొంచెం ఆ రాంగ్ నోషన్ ఇది నడుస్తుంది. సో అంటే నెగిటివిటీ స్ప్రెడ్స్ ఫాస్టర్ దెన్ ఎనీథింగ్ అని అంటారు కదా, ఒకరిని తిట్టడం అది స్ప్రెడ్ అవుతా, వీడు చూడు తిట్టడం. అండ్ మన జనాలకి ఏంటంటే అమ్మ తిట్టిండు, అవన్నీ ఏమని తిట్టిండు, ఇది ఒక సాడిస్టిక్ ఉన్నది మనకి, ఈ నెగిటివిటీకి అట్రాక్ట్ అవ్వడం అనేది. అండ్ వీళ్ళు యూట్యూబ్ వ్యూవర్స్ ఏంది, ఒకటిని అనేద్దాం, జనాలు మన దగ్గరకు వస్తారు, మనకు వ్యూస్ పెరుగుతాయి. దారుణం, వ్యూస్ పెరగడానికి ఎవరినన్నా ఏమన్నా నచ్చు, ఎందుకు వాడు తిరిగి మననేమీ అనలేడు. ఎందుకంటే సోషల్ మీడియా డిజిటల్ కాబట్టి కనిపించాం కాబట్టి. ఇన్ఫాక్ట్ పిరికి ఇంకా నాకు రావట్లేదు, పిరికి పందులు అంటే మళ్ళీ పందులు అన్నారంటారు. పిరికి పందులు ఇలా కామెంట్లు పెట్టేవాళ్ళు పిరికి వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు తెర వెనకుండి నోటికి వచ్చినట్టు పెడుతున్నారు. వాళ్ళని ఒక్కసారి బజార్కి ఈడుస్తారు, మీరు రేపు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఆల్రెడీ ఇచ్చేసారు. సైబర్ క్రైమ్ పోలీస్ కామెంట్స్ అన్ని క్యాప్చర్ చేసి ఇచ్చారా, అన్ని విత్ ప్రూఫ్స్ ఇచ్చా. పోలీస్ వాళ్ళు కాంటాక్ట్ చేశారు. ఇప్పుడు నాకు వాళ్ళ మెసేజ్, ఏంటి రవి గారు మేము ఇట్లా చేస్తామా, ఏంటి రవి గారు మీకు మెచ్యూరిటీ ఉందనుకున్నాను, ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాను నేను. నువ్వు ఏం మాట్లాడినావు ఉన్నాయి, నువ్వు ఏం చేస్తున్నావో ఉన్నాయి, నువ్వు ఇప్పుడు ఏం పంపిస్తున్నావు కూడా ఉన్నాయి. ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ అవుతుంది రవి మీరు చేస్తున్న ఈ పని. నిన్న నేను ఒక డిస్కషన్ పెట్టాం ఐ డ్రీమ్లో, నటి సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మామ ఊ అంటావా అని చంద్రబోస్ గారు చాలా అర్థవంతంగా రాశారు. మగాళ్ళది వంకర బుద్ధి అంటే బేసికలీ సేయింగ్ టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ ఈవ్ టీజర్స్, అందరూ మగవాళ్ళు అలా అని కాదు, ఆయన కూడా రాశారు కదా. ఎంత దరిద్రమైన కామెంట్లు పెట్టారంటే మేము కూడా టేకప్ చేస్తున్నాం అది. సో వీ వాంట్ జాయిన్ హ్యాండ్స్ విత్ యూ రవి. ఐ హ్యావ్ అంటే స్క్రీన్ షాట్స్ అన్ని తీసి పెట్టాను. సమంతని తన పర్సనల్ లైఫ్ మీద ఎన్ని దారుణమైన కామెంట్లు పెట్టారు. వీఆర్ గోయింగ్ టు జాయిన్ హ్యాండ్స్ బికాస్ ఇటీవల షీ వాస్ వెరీ వెరీ డిస్టర్బ్ బికాస్ ఆఫ్ కమెంట్ చేసిన వాళ్ళు సమంత గారి కాలు గొట్టి కూడా పనికిరారు మాకు. వాట్ షీస్ ఫేస్ ఆర్ వాట్ షీ ఈస్ టుడే, షీ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. అదొక్కటి ఆలోచిస్తే అలాంటి కమెంట్లు పెట్టాలంటే వణుకుతుంది ఒక్కొక్కడికి. వాట్ షీ ఈస్ టుడే బికాస్ షీఈస్ అ ఫైటర్. తన పర్సనల్ లైఫ్లో కమెంట్ చేయడానికి యు ఆర్ నో వన్, నీకు సరిపోదు. తను బికాజ్ షీ లైక్స్ హర్ ఫ్యాన్స్ ఆర్ షీ లైక్స్ హర్ అభిమానులు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలని చేస్తుంది. కానీ కొంతమంది టు టార్గెట్ టు బికమ్ ఫేమస్ ఆర్ గెట్ నోటిస్డ్ దరిద్రం, దారుణం. టు గెట్ నోటిస్డ్ ఒకరినంటే వి విల్ బి నోటిస్డ్, అది యు విల్ బి నోటిస్డ్ బై హోమ్, ది మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. నువ్వు ఎక్కడైతే నోటీస్ అవ్వాలా అనుకోవో అక్కడ నోటీస్ చేస్తాను నేను బయలుదేరా. కంప్లీట్ రెస్పెక్ట్ టు హర్. ఐ మీన్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్. అంటే బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది చాలా మదన పడ్డారు. రీసెంట్ గా సమంత వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ ట్రామా ఆన్ హర్ పర్సనల్ లైఫ్ ఫ్రంట్ విచ్ నోబడీ హ్యాడ్ అ బిజినెస్ టు టాక్ అబౌట్. సో అండ్ బట్ సో ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ రీచింగ్ అవుట్ టు ఎవ్రీబడి. అంటే వీ హ్యావ్ గట్టిగానే వస్తున్నాయి సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ఎండ్స్. బట్ వాట్ ఐ వాంట్ టు డూ, అది ఎక్కడ కూడా ఈ డైరెక్షన్ అనేది ఈ సపోర్ట్తోనే అటు ఇటు వెళ్ళకూడదు అని ఐఎమ్ బీయింగ్ వెరీ, అంటే ఐఎమ్ జాడింగ్ డౌన్ వాట్ ఈజ్ మై ఫోకస్ ఆన్, వాట్ ఐఎమ్ ఐ ట్రైంగ్ టు డూ, నేను ఏది చేయాలనుకుంటున్నాను అనేది నాకు ఒక క్లారిటీ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు గో హెడ్. ఇది ఎంతవరకు చేస్తానో
ఎంతవరకు నాకు సపోర్ట్ ఉంటుందో తెలీదు, బట్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ అట్లీస్ట్ కొంచెం భయం క్రియేట్ చేస్తే. నేను అంటే మొన్న పాపం రావత్ గారు చనిపోయారు, సీరియస్. ఆయన చనిపోతే కూడా అరే ఆర్మీ ఆఫీసర్, ది హైయెస్ట్ గ్రేడ్ ఆర్మీ ఆఫీసర్, ఆయన ఉండడం వల్ల నువ్వు సంతోషంగా నీ పిల్లం బిడ్డలతో హ్యాపీగా ఉంటున్నావు. ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన చనిపోతే కూడా అడ్డమైన కమెంట్లు వేస్తే ఇంకా ఏమనాలి మన. దట్ ఈస్ ద సాడ్ పార్ట్ ఆఫ్ అవర్. అంటే పూరి గారు కరెక్ట్గా చెప్తారు, ఐ లవ్ ఇండియా, ఐ హేట్ ఇండియన్స్ అని. ప్రాబ్లీ దిస్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్ అక్క. సమ్వేర్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ కాలింగ్ మై సెల్ఫ్ అన్ ఇండియన్, ఐ టేక్ ప్రైడ్. బట్ ఆ మాట అనేసరికి అరే అవును కదా, ఇట్లాంటివి చూసినప్పుడు అవును అనిపిస్తుంది. పోలీసు వాళ్ళని ఏమనంటే పోలీసు వాళ్ళు నిజంగా తీసుకెళ్ళి ఆ సైబర్ క్రైమ్ పట్టుకొని బొక్కలు వేస్తారు. నువ్వు పెద్ద పెద్ద స్టార్స్ని ఏమన్నాను బొక్కలు వేస్తారు తీసుకెళ్ళి వెతికి. మరి టీవీ ఆర్టిస్టులు అంటే ఒక చులకన, రైట్, మేమేమని అనొచ్చు. మేము ఉన్నాం ఇప్పుడు, మాకు కూడా అదే మనసు, మాకు కూడా అదే కుటుంబం ఉంది. వీఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్. మీరు ఎడ్యుకేటెడ్ కాకపోయినా ఎడ్యుకేషన్లో ఆ ఏబిసిడీలు మీకు నేర్పుతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు సోషల్ మీడియా ఓపెన్ సంస్కారం నాన్న ఫస్ట్. అది సంస్కారం. ఎన్ని చదువులు చదివితే సంస్కారం వస్తుంది? సంస్కారం అనేది స్వతహాగా ఉండాలి వాళ్ళలో. ఇప్పుడు ఇన్ని మీరన్న మాటలన్నీ చెప్తూ ఉంటుంటే, సో రవి, వితౌట్ మేకింగ్ ఇట్ అంటే టూ డ్రమాటిక్ ఫ్రమ్ అవర్ ఎండ్, I want to really know what you want to tell నాన్నగారి వాళ్ళ. బికాస్ if you saw him cry for 75 days అండ్ అది మీ వల్ల అనే ఒక ఫీలింగ్ మీలో ఉంటే మీరు ఎంత బాధపడతారో అర్థమవుతుంది. నాది లేదక. నేను అంటే బయటికి వచ్చిన తర్వాత వెన్ ఐ హగ్డ్ మై ఫాదర్, వీ హగ్డ్ ఫర్ గుడ్ 20 seconds. 20 seconds he was, అంటే ఐ కుడ్ హియర్ దట్, ఆ వాయిస్, ఆ ఏడుపులో. అంటే వాట్ పెయిన్ హీ వెంట్ త్రూ. ఈ ఏజ్లో హీఈస్ 65. థ్యాంక్ గాడ్ అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు ఆయనకి. బట్ ఆ మూమెంట్లో వాట్ డిడ్ ఐ డూ, నేను ఏం చేశా అంటే నాకు ఏం ఐడియా లేదు. బట్ హిస్ క్రైమ్ క్లోజ్ టు మై హార్ట్. ఇట్లా హగ్ చేసుకుని 20 seconds ఏడ్చాడు. అక్కడ వాట్, ఒక తండ్రి, నేనేం సమాజంలో ఒక క్రిమినలో అదో కాదు, ఆయన పట్టుకొని జైలు నుంచి బయటకు వస్తే ఏడవడానికి. ఐ వెంట్ టు అ షో విచ్ ఐ థాట్ ఐ వాజ్ ఎంటర్టైనింగ్. లోపల ఎంటర్టైనింగ్, గర్వంగా మా నాన్న మీసం తిప్పుతాడు బయటకు వచ్చిన తర్వాత. అంటే ఏదో జైలు నుంచి బయటకు వచ్చినట్టు హగ్ చేసుకొని అలా ఏడుస్తుంటే ఒక కొడుకుగా, ఒక బాధ్యత కలిగిన కొడుకుగా ఐ వాజ్ షాటర్డ్, ఐ వాజ్ బ్రోకన్. నేను ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడలే. నేను లోపలికి వెళ్ళి ఫస్ట్ నిత్యాన్ని అడిగా ఏమైంది అని. నిత్య వాజ్ షాటర్డ్. ఆ రోజు నా మ్యారేజ్ డే, బయటకు వచ్చిన రోజు. ఇట్ వాజ్ ఆ మ్యారేజ్ డే, ది మోస్ట్ హారబులెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేను మ్యారేజ్ డేకి ఒక వీడియో రికార్డ్ చేసిన. నేను లోపలికి వెళ్ళక ముందు, ఈ టైంలో నేను లోపలనే ఉండొచ్చేమో, ఐ వాంట్ టు సెండ్ ఆల్ మై లవ్ టు మై లవ్ నిత్య. అది ఆ రోజే నేను బయటకు వచ్చా. ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ కుడ్ టాక్ టు హర్ డైరెక్ట్లీ. ఆ రోజు మ్యారేజ్ డే వాజ్ వెరీ స్పెషల్. బట్ అది ఇవ్వలేకపోయాను, ఆ హ్యాపీనెస్ ఇవ్వలేకపోయాను. బికాజ్ ఐ నో 87 days ఎలా ఉండేనో నిత్యకి. అంటే బిడ్డని కూడా పాపం అది ఆన్లైన్ క్లాసెస్ నేనో నిత్యానో ఉండాలి. బట్ మై డాటర్ బికేమ్ సో రెస్పాన్సిబుల్, హ్యాండ్లింగ్ హర్ ఆన్లైన్ క్లాసెస్ ఆన్ హర్ ఓన్. ఇవన్నీ ఎన్ని నేర్పించినా సమ్వేర్ వాళ్ళు ఎక్కడో 87 days వాళ్ళని టార్చర్ పెట్టానేమో. అండ్ నాకంటే ఈ సోషల్ మీడియా, ద సో కాల్డ్ గ్రేట్స్, అంటే అమ్మ ఉసురు లేకపోతే ఆడపిల్ల ఏడవడం ఉసురు ఏడికి పోదంటారు కదా, అవన్నీ తిరిగి కొడతా, గట్టిగా కొడతా. మళ్ళా నన్ను అంటారు నువ్వు ఆ షోలో ఇట్లా చేయలేదు, ఈ షోలో ఇట్లా చేయలేదు. కామన్ సెన్స్ వాడి కొంచెం చదువుకొని వచ్చి అట్లాంటి కామెంట్లు పెట్టండి, యూ విల్ నో ది ఆన్సర్. అది. అండ్ అసలు ఫస్ట్ అంటే మీరు అన్నట్టు ప్రొఫెషనల్ పరిధిలో ఏదో వాళ్ళకి ఒకటి నీకు నచ్చింది, నీ షర్ట్ బాగాలేదు అన్న ఇలా వేసుకో, మీది అది యాక్టింగ్ బాగుంది, ఇది బాగాలేదు, ఓకే. బట్ క్యారెక్టర్ అసాసినేషన్, గెటింగ్ ఇన్ టు పర్సనల్ స్పేస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. సో రవి, వాట్ ఈస్ యువర్, అంటే ఇంత అలసిపోయి ఉంటారు మెంటలీ, యూ మస్ట్ బి సో టైర్డ్ ఎమోషనల్లీ. లాస్ట్ 20 days have been horrible అక్క. అంటే రన్నింగ్ హియర్ అండ్ దేర్. వెన్ యూ కమ్ అండ్ సిట్ విత్ ఫ్యామిలీ, సమ్వేర్ ఫ్యామిలీ, నువ్వు మాతో ఉండు, ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, ఇది నాన్ స్టాప్ ఫోన్ రింగింగ్, నాన్ స్టాప్ ఫ్రమ్ పీపుల్ ఎవ్రీవేర్, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, ఇది చేద్దాం, అది చేద్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, అంత సపోర్ట్. ఐ ఫీల్ సో గ్లాడ్. అంటే ఎంతమందికి ఉంది అది పనిష్ చేయాలి, అవును వాళ్ళని ఏం చేయలేకపోతాం, అట్లీస్ట్ యూ టుక్ స్టెప్ ఫార్వర్డ్, విల్ డూ ఇట్ అని అది. ఏడు వరకు పోతామో తెలియదు అక్క, ఫైనలీ మై పాయింట్ అది. బట్ ఐ జస్ట్ వాంట్ టు డూ అది. అయితే ఆ ఇంటెన్షన్ అయితే స్ట్రాంగ్ ఉంది. ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు వద్దురా, ఇద్దరు రిలాక్స్, మాతో ఉండి ఇంకా నీ షోస్ నువ్వు చేసుకొని. నేను ఫ్యామిలీతో ఉన్నా, నేను స్టేజ్ ఎక్కిన మూమెంట్ జనాలు రాయడం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఐఎమ్ నాట్ గుడ్ విత్ దట్.
నాకే కాదు, ఈ రియాక్షన్ నా ఒక్కడికి అవుతుందని కాదు, మళ్ళీ చెప్తున్నా, ఈ స్టేట్మెంట్స్ అన్నా ఓడిపోవడం తీసుకోవట్లేదు అది ఇది అని, నాకంటే బాగా ఓడిపోవడం ఎవరు తీసుకోవడం నేను గర్వంగా చెప్తా. నేను తెలుసుకొని బయటకు వచ్చిన, బయటకు ఎలిమినేటెడ్ నాకు సార్ ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుంచి నా ఫేస్లో నవ్వు పోలేదు, నా కళ్ళ నుంచి నీళ్ళు రాలేదు. ఐ యాక్సెప్టెడ్, తీసుకున్నా, అనలైజ్ చేశా, ఆలోచించా, కరెక్ట్ ఏదో అని చెప్పేసి ఫైనల్ కంక్లూషన్కి వచ్చి ఇట్లాంటి స్టెప్స్ తీసుకుంటున్నా. చెత్త మాటలు మాట్లాడాలంటే నాకు బోల్డ్ అని వస్తాయి. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐ కమ్ ఫ్రమ్ అ సంస్కారమైన ఫ్యామిలీ, ఐ విల్ నాట్ బీ యూ. ఏ చేయాలనో అది చేస్తా లీగలీ. అబ్సల్యూట్లీ థ్రిల్డ్ దట్ యువర్ టేకింగ్ దిస్ బోల్డ్ స్టాన్స్, బికాస్ మీరు తీసుకున్న ఈ స్టెప్ రవి, చాలామంది మీరు అన్నట్టు టీవీ ఆర్టిస్టులకి వింటూ పడుతూ మాటలు పడుతూ ఏం చేయాలో తెలియక ఉన్న చాలామంది ఉండుంటారు. వాళ్ళందరికీ ఒక ధైర్యం ఇస్తుంది. అండ్ అగైన్ వన్స్ అగైన్ వీ కమెండ్ యూ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ బిగ్ బాస్. చెప్పట్లు. అండ్ ఫర్ బీయింగ్ సచ్ అ బోల్డ్ కరేజియస్ పర్సన్. మీరు సైబర్ క్రైమ్కి వెళ్ళడం, వాళ్ళందరినీ నెయిల్ డౌన్ చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేయడం, చాలామందికి రవి అన్నాను వచ్చేస్తారు ఆడపిల్లలందరూ. లేదంటే సమ్వేర్ అది అమ్మాయిలకు కూడా సేఫ్టీ లేదనిపిస్తుంది నాకు. అంటే ధైర్యంగా ఇప్పుడు మా ఆవిడ ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే ప్రాబ్లీ షీల్ థింక్ ట్వైస్. ఆ 87 days ఎలా ఉండదు, కానీ ఇప్పుడు కూడా దిస్ టూ మచ్ ఆఫ్ నెగటివిటీ. అండ్ ఐ హావ్ నాట్ సీన్ యూ వాక్ ఇన్ విత్ ఫ్యామిలీ. ఎప్పుడు మీ షోస్లో ఇవాళ మీరు మీ ఫ్యామిలీతో వచ్చారంటేనే క్లియర్లీ షోస్ యువర్ ఎమోషనల్ స్టేట్. అంటే ఒక ధైర్యం, నా వాళ్ళు నా బలగం అని క్లోజెస్ట్ పీపుల్ టు యూ, దట్ ఇట్ సెల్ఫ్ షోస్. ఐ డోంట్ నో హౌ దే ఫీల్. దే ఫీల్ ప్రౌడ్ అక్క, ఈరోజు వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీ, అంటే నీకు అయింది అని కాదు, అందరికీ అవుతుంది అని. సమ్వేర్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్, అంటే ఈ ఐ మీన్ కమింగ్ బ్యాక్ టు బిగ్ బాస్, ఏదో వార్ ఏదో జరుగుతుందో, ఈ వార్లో ఫ్యామిలీస్ ఆర్ ఇన్వాల్వింగ్. లెట్స్ నాట్ రూయిన్ లైవ్స్ ఆర్ ఫ్యామిలీస్ అని. అండ్ ఐ హోప్ విత్ డ్యూ రెస్పెక్ట్ నిర్వాహకులు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. వాట్ ఆల్ వి హర్డ్ నౌ, I hope so. I really wish that they should take, because we come from a very sensitive society where any emotions, feelings are, they go deep inside the heart. Respect that. ఒకరిని అలా చెప్పెట్టడం మీ అంటే జస్ట్ థింక్ దట్ యూ ఆల్సో హ్యావ్ అ ఫ్యామిలీ అండ్ యూ విల్ నాట్ బీ హ్యాపీ నిన్ను ఎవరన్నా అట్లా ప్రొజెక్ట్ చేస్తే. ఖచ్చితంగా. అండ్ అట్లీస్ట్ నేమ్ దట్ ఇట్ ఇస్ ఫిక్షన్, మేము ఫిక్షన్ ఇది చేపిస్తున్నాము అని. అట్లీస్ట్ జనాలకు అర్థమవుతుంది, చేపిస్తున్నారు వీళ్ళు, ఇది కాదు అని. మీది ఏదైతే కాదో అది మీరు ప్రొజెక్ట్ చేయడం అట్లా దట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. అన్ని మంచి ప్రాపర్ బిట్స్ అన్ని కట్ చేసేయడం, అతుకులు వేయడం, మీరు అన్నవన్నీ ఏంటో మిస్ఇంటర్ప్రిట్ చేసేలాగా దాన్ని ప్యాకేజ్ చేయడం అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్. వెరీ వెరీ సాడ్. బట్ లైఫ్ ఇస్ లైక్ అంటారు కదా, ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ రవి. యూఆర్ బౌన్సింగ్ బ్యాక్ విత్ పాజిటివిటీ అండ్ మంచి యాక్షన్. రవిగఢ్లో ఆ మాస్ మహారాజ్ అనే ఆ పాయింట్ అయితే పోదు. ఆన్ స్టేజ్ ఐఎమ్ ఎంటర్టైనర్, ఐ విల్ డూ ఎనీథింగ్ టు, అంటే అదొక కిక్ నాకు. పాట నాకు రాదక్క, మీ ఎదురుగా పాట అంటే హనుమంతుడు ఎదురుగా కుప్పిగంతలు వేసినట్టు అట్లా కాదు, జస్ట్ కొంచెం మంచి టోన్ లో. బికాస్ ఐ ఫీల్ నాకే గుండె జారిపోతాను ఇట్స్ ఆల్ అ పార్ట్ ఆఫ్ దిస్ న్యూ గేమ్ విచ్ ఐవ్ స్టార్టెడ్. బట్ అప్పటి నుంచి నా బిడ్డక్క నాకు లైఫ్, ఇంకా దాన్ని నవ్వడం చూసి దాంతో ఆడుకుంటే చాలా, బ్యాక్ టు నార్మల్. హౌ ఇస్ షీ డూయింగ్? She's doing absolutely good. For her, I am the winner of Big Boss Season 5. Absolutely. Who is the winner of Big Boss Season 5? అంటే డాడీ ఆయన గర్వంగా చెప్తాడు. అక్కడ నేను ఎవడో నాకు టైటిల్ ఇచ్చేది, నేను ఆడ గెలిచిన అని. అండ్ సీ లాట్ ఆఫ్ కమెంట్స్. చాలా మంది భయ్యా నేను హాట్స్టార్ డిలీట్ చేసిన, ఇట్ ఈస్ అ ఫేక్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఎంతమంది అది టన్నులు కూడా వస్తున్నాయి. ఐ ఫీల్ నైస్, దిస్ ఈస్ యాక్చువల్లీ విన్నింగ్ సంథింగ్ అని. ఇంకా మూవింగ్ అహెడ్ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఇట్లాంటి మెసేజ్. అండ్ వెరీ వెల్ సెడ్ రవి. యాక్చువల్లీ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ రవి. మన ముందర కూడా మీరు ఇచ్చిన ఇవాళ ఈ క్యాండిడ్ కాన్వర్సేషన్ and also the fact that you gave us this first opportunity, gave me this first opportunity to talk to you. Please, I really feel happy that the story here is not about a reality show. It's about you who has been traumatized by so many factors in the last me along with so many 90 days లో మీరు పడ్డ మనస్కష్టం, మనస్తాపం, 20 రోజుల్లో పడుతున్న నరకం మీ కుటుంబం అనుభవించిన ఏంటంటే దిక్కుమాలిన సోషల్ మీడియా, సో కాల్డ్ ఎంటర్టైన్మెంట్, దీని పేరున జరుగుతున్న కార్యకలాపాలు ఇవి. నిరుద్యోగం భారతదేశంలో చాలా పెరిగిపోయింది అనడానికి ఇది ఒక తార్కాణం చాలు నిజంగా.
ఒకటి అంటే నెగటివిటీ స్ప్రెడ్ వీళ్ళ అవుతుంది. నెగటివిటీ చూస్తే అలాగే అనిపిస్తుంది కదా, వాళ్ళకి ఏం పని లేక కదా కామెంట్, చేతి నిండా పని ఉంటే ఎక్కడ పెడతారు ఈ కామెంట్లు? ప్రతివాడు అకౌంట్ ఓపెన్ చేస్తాడు, ప్రతివాడు కామెంట్ చేస్తాడు. అది ఈ యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాకు ఒక ఛానల్ ఉంది, నేను ఛానల్ ఇష్టం ఉన్నట్టు చేస్తా. అది ఒక హద్దు వరకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. క్యారెక్టర్ అసాసినేషన్, నీ అక్కలు చెల్లెళ్ళు వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోకుండా నోటికి వచ్చినట్టు ఆడపిల్లలు అంటావు. ఎవరు వీళ్ళందరూ? ఎవరు? హూ ఆర్ దీస్ ఫెలోస్? లెట్స్ నెయిల్ దెమ్ డౌన్. అంటే ఫర్ మీ ఒక సినిమా గురించి తెలియనోడు సినిమా రివ్యూ ఇవ్వడం తప్పు. బిగ్ బాస్ షో వెళ్ళకుండా బిగ్ బాస్ గురించి రివ్యూ ఇవ్వడం తప్పు. మినిమం అంటే బేసిక్ సెన్స్ ఇది. నీకు సినిమా కష్టం తెలియకుండా నువ్వు సినిమా 3 గంటల సినిమాని జడ్జ్ చేయలేవు. అది రాంగ్. ఎంతో డబ్బు, ఎంతో కృషి, ఎంతో కష్టం వెళ్తే ఎంతో మంది పనిచేస్తే ఒక సినిమా ప్రోడక్ట్ అయితే యు ఆర్ నో వన్ టు గివ్ 3.5, 3, 4. యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. డోంట్ డూ దట్. బిగ్ బాస్ షో గురించి నీకు తెలీదు, నువ్వు ఎవడరా నువ్వు. అది ఇట్ ఇస్ లైక్ ఇన్ఫ్లుయెన్సింగ్. వెన్ యూ సే ఛానల్ కమ్స్ ఫార్వర్డ్ అండ్ సేస్ ఓటింగ్, ఎవడైతే మంచిగా ఉండడో ఓటింగ్. నువ్వు గేమ్ చూసి నీ అభిప్రాయం ఇది, నా అభిప్రాయం ఇది. 3వ పర్సన్ వచ్చి వీడి ఇట్లా చేయడం తప్పు, వీడికి ఓట్లు వేయకూడదు, వీడి ఇలా చేయకూడదు, వీడి ఇలా చేయాలి. హూ ద డాష్ ఆర్ యూ? ఎవడు నువ్వు చెప్పడానికి? ఏం ఏం నాలెడ్జ్ ఉంది నీకు? హౌ కెన్ యూ జస్ట్ పాస్ స్టేట్మెంట్స్? అది బాగాలేదు, ఇది బాగాలేదు, వీడు చేసింది అది, వీడు చేసింది. హూ ఆర్ యూ? జనాలు చూస్తున్నారు, అది టీవీలో వస్తుంది షో, చూసి లెట్ దెమ్ జడ్జ్. వెరీ బ్యాడ్. దిస్ హ్యాస్ టు స్టాప్. ఇఫ్ యూ నాట్ స్టాపింగ్, ఐ విల్ స్టాప్. వెరీ వెల్ సెడ్ రవి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇంటరాక్టింగ్ విత్ యూ మోర్. అండ్ మీరు పర్మిషన్ ఇస్తే నాకు ఒక్కసారి ఐ వుడ్ లవ్ టు టాక్ టు యువర్ వైఫ్ సమ్ టైమ్, ఎనీ టైమ్ దట్ షీ ఈస్ రెడీ. జస్ట్ టు ఆస్క్ హర్. షీ ఈస్ లైక్ ది స్వీటెస్ట్. అంటే నాకు ఎందుకో మీరు, ఫర్ మీ స్వప్న గారు ఇస్ దట్ స్ట్రాంగ్ ఉమెన్ హూ కెన్ క్వశ్చన్ ఎనీవన్. ఇట్లా నిలదీసి అడిగే అర్హత మా స్వప్నకు ఉంది అని. అండ్ సమ్వేర్ ఐ సీ దోస్ షేడ్స్ అండ్ నిత్య. షీ ఈస్ నెవర్ స్కేర్డ్. అస్సలు భయపడదు. ప్రాబ్లీ ఎమోషనల్ ఫ్యామిలీ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ. వెరీ స్ట్రాంగ్, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మేనర్డ్, గ్రేట్ ఫ్యామిలీ. అంటే నా బిడ్డ ఈరోజు ఇంత ఆదరణ పొందుతుందంటే సమ్వేర్ అమ్మనే కారణం. అమ్మనే కారణం. నిత్య ఫుల్ క్రెడిట్. ఫర్ మీ మై సక్సెస్ క్రెడిట్. ఇదేదో క్రెడిట్, యూ డోంట్ బి ఇండెప్టెడ్, లవ్ లేదా నీకు, బికాజ్ ఐ లవ్ దట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ త్రూ అవుట్ మై లైఫ్. ఎంత చేసినా తక్కువే దానికి. అబ్సల్యూట్లీ. అండ్ సో నాన్నగారికి చెప్పాల్సింది చెప్పారు. ఆల్వేస్ దేర్ నాన్న, అండ్ యూ నో మీ. ఇంకా నీకు నా గురించి బాగా తెలుసు కాబట్టి ఎవడేమన్నా పట్టించుకోను నేను, అది నీకు కూడా తెలుసు. యు ఆర్ మై స్ట్రెంగ్త్. వాట్ నువ్వు ఏం నేర్పించావు అది నా గుండెల్లో భద్రంగా దాచుకుంటా. ఎవడు ఎంత గట్టిగా కొట్టినా వెనకాల నుంచి నువ్వు కొట్టేది చాలా బలం ఇస్తుంది నాకు. అండ్ ఐ నో దట్ యూర్ ఆల్వేస్ దేర్. ప్లీజ్ స్టే హెల్దీ. Superb. This is Father's Day all through the year. So Ravi, wishing you all the very best. Thank you. And all blessings to you. Thank you. iDream tarafuna best wishes. Thank you so much. And thank you for joining us today. Thank you so much. ఇది వినోద మాధ్యమంలో ఉండే వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడే హక్కు ఉంది అని ప్రేక్షకులు అనుకుంటే అది పొరపాటు. ఇవాళ చూసిన ఈ సంభాషణ కింద కూడా మీరు ఎప్పుడైనా దిక్కుమాల కామెంట్లు పోస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ విల్ బి టేకెన్. సో ప్లీజ్ బీ డిస్క్రీట్ ఇన్ వాట్ యూ కమెంట్ ఆన్. Thank you for watching. Hi, this is Isha Chawla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.